Okay, welcome to everyone. Ganesh Galla, welcome. Okay, please switch on your camera. Naveen, please switch on your camera. Harinath Reddy, welcome. Harinath Reddy, welcome. Ganesh Galla, welcome. Vidyasagar, welcome. T. Ramesh, welcome. Okay. Comment box లో అందరూ కూడా మీ కెమెరాస్ ఆన్ చేయండి ప్లీజ్. స్విచ్ ఆన్ యువర్ కెమెరా. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. అండ్ కామెంట్ బాక్స్ లో మీరు మీ పేరు మీరు ఏం చేస్తుంటారు అనేది మెన్షన్ చేయండి. కామెంట్ బాక్స్ లో మీరు ఎక్కడి నుంచి మీరు ఏం చేస్తుంటారు యువర్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ వెల్కమ్ అండి విద్యాసాగర్ గారు, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే. ఓకే, ఎక్కడి నుంచి అండి విద్యాసాగర్ గారు? సార్ నేను హైదరాబాద్ నుండి సార్. హైదరాబాద్ నుంచి. నా పేరు విద్యాసాగర్ సార్. నా పేరు విద్యాసాగర్. ఓకే ఓకే. ఇంకా జస్ట్ మీ ఇంత ముందు విన్నాను సార్ నేను. విద్యాసాగర్ గారు చెప్పండి. సార్ సార్ ఇంత ముందు నేను మీరు మాట్లాడేటప్పుడు విన్నాను సార్. జూమ్ మీటింగ్స్ కానీ అవి ఫేస్బుక్ లో లైవ్ కానీ చూశాను సార్. చూసారా మీరు నా క్లాసెస్ విన్నారా ఇదివరకు? ఎస్ సార్, చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా ఉంటది. అందువల్ల చాలా హ్యాపీగా అనిపించిందా? చాలా 100% అది మంచి మాటలు సార్ అవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. అండ్ ప్రసాద్ గారు వెల్కమ్ అండి. హరినాథ్ రెడ్డి గారు వెల్కమ్. అందరూ కూడా మీ పేర్లు పెట్టండి. కొంతమంది అడ్మినిస్ట్రేటర్ అని ఉంది, సో మీరందరూ కూడా మీ కెమెరాస్ ఆన్ చేయండి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. సో ఫాస్ట్ గా ఇంట్రడక్షన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, టి రమేష్ గారు వెల్కమ్ అండి. అండ్ ఎం శ్రీనివాసరావు గారు వెల్కమ్. విద్యాసాగర్ గారు వెల్కమ్. ప్రసాద్ గారు వెల్కమ్. హరినాథ్ రెడ్డి గారు వెల్కమ్. నవీన్ గారు వెల్కమ్. గణేష్ గల్లా వెల్కమ్ అండి. సురేష్ గారు వెల్కమ్. ఎం శ్రీనివాసరావు గారు వెల్కమ్. బిఎస్ రాజు బాబు వెల్కమ్. అశోక్ కుమార్ గారు వెల్కమ్. సో ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. ఇట్ విల్ బి వెరీ ఈజీగా సో నా ఫేసెస్ మీరు ఎప్పుడైతే చూస్తూ మీ ఫేసెస్ నేను ఎప్పుడైతే చూస్తున్నాను ర్యాప్ అనేది ఇట్ విల్ బి ద రైట్ గా ఉంది. ఓకే, ఇవ్వమంటారా? ఏమేమి వీడియోస్ చూసారు మీరు? ఒక్క నిమిషం, నేను అందరిని మ్యూట్ చేస్తాను. ఓన్లీ విద్యాసాగర్ గారు ఒకరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి. ఓన్లీ విద్యాసాగర్ గారు ఒకరు ప్లీజ్ అన్మ్యూట్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నేను 2 months బ్యాక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. ఫేస్బుక్ లో ఫాలో అవుతున్నారు. ఎస్, లైవ్ లో చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా ప్రశాంతంగా ఉంటది విన్న వాళ్ళకి. అవును, మీరు ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతుంటారు మీరే కదా సార్? ఫేస్బుక్ లో నా వీడియోస్ కింద లైక్ అండ్ కామెంట్స్ ఇస్తుంటారు. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. చాలా మంచిగా ఉంటుంది సార్. అంటే వింటే ప్రశాంతంగా ఉంటుంది సార్. అసలు యాంగ్రీ కోపం అనేది ఉండొద్దు అని చెప్తున్నారు. అసలు అది చాలా గ్రేట్ సార్. అది ఆ కోపం లేకపోతే ఇంకా మనుషులు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఏం జబ్బులు కూడా రావు సార్. కరెక్ట్ ఆలోచన కూడా కరెక్ట్ గా ఉంటది. అట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేశానండి. నా పోస్టులు అన్నింటినీ ఫాలో అవుతున్నారు. ప్రతి పోస్ట్ కి మీ లైక్ నేను గమనిస్తాను ఉంటాను. అవును. అండ్ ఒకసారి మీరు అడిగినట్టున్నారు మీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కూడా కామెంట్ చేసినట్టున్నారు. అట్లా ఉండాలి సార్.
అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది, మంచిది అయితే మంచిది కొద్దిగా జరుగుతుంది. వాయిస్ తక్కువ వస్తుందండి మీ దగ్గర నుంచి, వాయిస్ తక్కువ వస్తుంది కొద్దిగా. ఇప్పుడు మాట్లాడండి సార్. సార్ ప్రతి కంపల్సరీ మంచి అయితే జరుగుతుంది సార్. దీనివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు చెప్పే మాటలు వినడం వల్ల ప్రశాంతంగా ఉంటది, మంచి అయితే జరుగుతుంది. అందువల్ల వెంటనే నేను మీ లింక్ కోసం నేను చాలా రోజులు ఎదురు చూస్తున్నా, ఎప్పుడైనా దొరుకుతుందా అని. ఇప్పుడు దొరికారు సార్. సార్ ఒక్కొక్కసారి ఈ రోజు మీరు మాట్లాడినటువంటి ఈ 2 minutes ప్రెసెంట్ మా కమ్యూనిటీకి ఈ రోజు అవసరం అండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జాయిన్ అయ్యేటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ లో 2 days బ్యాక్ ఒక చిన్న న్యూసెన్స్ జరిగింది సార్. సో ఆ న్యూసెన్స్ అనేది ఇప్పుడు మీరు మాట్లాడే మాటలతో కొంత క్లారిఫై అవుతుంది మా స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. గాడ్ గ్రేస్ సార్. నిజంగా ప్రకృతి అంతే, చాలా మంచిగా చెప్తున్నారు అంతే. విన్న వాళ్ళు కంపల్సరీ బాగుపడతారు. అలా విన్న వాళ్ళు కంపల్సరీ బాగుపడతారు, నో డౌట్ ఎట్ ఆల్. నేను ఐఎమ్ ఏ టీచర్ సార్. మీరు టీచర్? యా. సో నేను చెప్పేది కరెక్ట్, అంతే కరెక్ట్ అంతే సార్. ఓకే, నియర్లీ 16 పార్టిసిపెంట్స్ ఉన్నాం. సో అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి. సో సిగ్గుపడబాకండి. సో మనకి ఇక్కడ పెళ్లి చూపులు ఏం జరగట్లేదు. సో అందరం కూడా మ్యాక్సిమం జెంట్స్ లో ఉంటాం. ఓకే, అండ్ మీరు ఎక్కడి నుంచో అందరూ సింపుల్ గా జస్ట్ 1 minute ఇంట్రడక్షన్ తో వెళ్ళిపోండి. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం చేసుకుంటారు, మీ సమస్య ఏంటి, సింపుల్ గా ఈచ్ వన్ 30 seconds తీసుకోండి. అండ్ డైలీ నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను, అప్పుడు మీరు ఇంకా నాతో ఎక్కువ టైం మాట్లాడతారు. సార్ విద్యాసాగర్ గారు మీ నుంచి స్టార్ట్ చేయండి. సార్ నమస్తే సార్. నాకైతే ఏం సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, కాకపోతే వినాలి అనేసి మీ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నాను సార్. ఇప్పటి గాడ్ గ్రేస్ అయితే దేవుని దేవాలు ఏం లేవు సార్, కానీ వింటే మంచి జరుగుతుంది, ఇంకా బాగుంటది, ఫ్యూచర్ లో కూడా బాగుండగలము అనే నమ్మకంతో నేను వింటున్నాను సార్. సో యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్? ఎస్ సార్, ప్రెజెంట్ అయితే ఓకే సార్, ప్లీజ్. సో మీరు టీచర్ గా చేస్తున్నారు? ఎస్ సార్. మరి వెరీ గుడ్. ఓకే గుడ్. నెక్స్ట్ పాస్టర్ బిఎస్ రాజుబాబు గారు, ప్లీజ్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. అన్మ్యూట్ అండ్ స్పీక్. రాజుబాబు గారు మీ ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ giving me chance to speak in your community. Thank you sir. సరే, నేను 2 days ముందు ఫేస్బుక్ లో చూశాను తమని, తర్వాత అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. జస్ట్ ఈవేళ స్టార్టింగ్ మీటింగ్ కదా. నా విషయంలో చూస్తే 3 months నుంచి కాలు పెయిన్ తో ఉండి ఇంట్లోనే ఉండిపోయాను, బయటకు వెళ్ళాక. దాంతో బయటికి తిరక్క మానసికంగా ఇంట్లోనే ఉండిపోవడంతో, 4 గోడల మధ్య ఉండిపోవడంతో అప్సెట్ అయ్యాను. అనేసి నాకు తెలిసి నా ఫ్రెండ్ ఆర్తో ప్రొఫెసర్ ఉన్నాడు, ఒక ఆయన తెలియజేస్తే ఒక డాక్టర్ గారిని పరిచయం చేశాడు. ఆ డాక్టర్ గారు ఏమో నాకు మానసికంగా స్ట్రెస్ అవ్వకుండా 2 టాబ్లెట్లు ఇచ్చారు. అవి వేసుకుంటూ రాత్రి నిద్రపోతూ తర్వాత పగలు కూడా ధైర్యంగా ఉంటుందండి. ఇలా గడుపుతున్నాను. అయితే కొన్ని అకేషన్లకి నేను ఫాస్టింగ్ కదా, కొన్ని అకేషన్లకి వెళ్తున్నానండి. కొన్ని కొంచెం పై వేసే అకేషన్కి వెళ్ళకపోతున్నాను. అంటే బరియలు వెళ్ళకపోతున్నానండి. సరే సార్, రాత్రి కూడా తమతో మాట్లాడాం కదండి. ఈస్ట్ గోదావరి అండి, కాకినాడ పక్కనే ఒక 16 kilometers అండి సార్. అవును సార్, అవునండి. విద్యాసాగర్ గారు కూడా మీ గురించి బాగా పరిచయం చేశారు, చాలా సంతోషం. మరి మీలాంటి వారితో గత 2 months నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. చాలా సంతోషం అండి విద్యాసాగర్ గారు. అయ్యా మంచిదండి, మీరు చెప్పే విషయాలని వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే యాజ్ ఏ ప్రొఫెషనల్ పాస్టర్ కదా, నాకు వాక్యం అనేది, బైబిల్ అనేది కొంచెం నమ్మకం ఉంది. దాంతో మీ యొక్క మాటలు కూడా నాకు ధైర్యంగా ఉంటాయనే ఉద్దేశంతో నేను ఫాలో అవుతున్నానండి. మంచిది సార్ రాంబాబు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజుబాబు గారు.
సో ఈచ్ 1 minute తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. 1 minute కనుక తీసుకుంటే నేను 5 అనేది 5:30 కల్లా క్లోజ్ చేయగలుగుతాను క్లాస్. మీరు ఇంకొక 2 minutes ఎక్కువ తీసుకుంటే 6 క్లోజ్ అవుతుంది మన క్లాస్. ఓకేనా? సో సింపుల్ గా మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు, మీ సమస్య ఏంటి, అండ్ మీరు ఎక్కడి నుంచి. నేను మీతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతానండి, రోజు మాట్లాడతాను, రోజు కొద్దిగా మీ గురించి తెలుసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ ప్రసాద్ గారు ప్లీజ్ మాట్లాడు. ప్రసాద్ గారు మాట్లాడు. ప్రసాద్ కుసుమి మాట్లాడు. ఓకే, ప్రసాద్ కుసుమి. ఓకే, వారికి కనెక్ట్ అవుతున్నట్లేదు. నెక్స్ట్ హరినాథ్ రెడ్డి గారు మాట్లాడు. హరినాథ్ రెడ్డి గారు మాట్లాడు. ఓకే, హరినాథ్ రెడ్డి గారు మీ వాయిస్ రావటం లేదు. హరినాథ్ రెడ్డి గారు మీ వాయిస్ రావటం లేదు. ఓకే, మరొకసారి ట్రై చేస్తాను మీతో మాట్లాడడానికి. నవీన్. నవీన్ గారు హాయ్ సార్, నమస్తే. హాయ్, మీరు ఎక్కడి నుంచి అండి నవీన్ గారు? వైజాగ్ నుండి సార్. నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడాను కదా సార్, రామకృష్ణ గారు. నాతో మాట్లాడారా? అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ నాతో కాదు మీరు మాట్లాడింది, శ్రీనివాసరావు గారితో మాట్లాడారు. ఓకే అండి. ఓకేనా? నేను వేరు, శ్రీనివాసరావు గారు వేరండి. ఓకే. సో శ్రీనివాసరావు గారు వచ్చేసరికి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసే పర్సన్, అండ్ ఐఎమ్ ద డాక్టర్ అన్నమాట. ఓకే సార్. సో నవీన్ గారు ఒక బ్రీఫ్ గా ఒక 1 minute ఇంట్రడక్షన్ మీ గురించి. సార్ నేను వైజాగ్ నుండి అండి. ఐ వాజ్ అన్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఓకే. దిస్ ఈస్ రిగార్డింగ్ మై ఫాదర్. ఆయన బిజినెస్ చేసేవారండి. ఓకే. ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అయ్యారు ఆయన. ఓకే. 2 years బ్యాక్ ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఓకే. సో ఆ మెడిసిన్స్ హై పవర్ వాడడం వల్ల అంటే వీక్ గా ఉంటారండి. ఓకే. అండ్ మెంటల్లీ టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు నాతో మాట్లాడారు డైరెక్ట్, మీరు నాతో మాట్లాడారు. రామకృష్ణ గారు తాలూకు సార్. మీరు నాతో మాట్లాడారు డైరెక్ట్. అవును. ఓకే, ఓకే, గుడ్ గుడ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, యు ఆర్ ఫ్రమ్ వైజాగ్. ఎస్ సార్. ఓకే, గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ హరినాథ్ రెడ్డి గారు ట్రై చేయండి ఒకసారి మాట్లాడండి. ఇందాక మీ వాయిస్ రాలేదు, సో ఇప్పుడు కూడా రావట్లేదు, మరొకసారి ట్రై చేయండి. అండ్ మీన్ వైల్ సురేష్ బాబు గారు మాట్లాడండి. సురేష్ బాబు. సో కొంతమందికి ఆ జూమ్ అనేది చాలా కొత్తగా కూడా ఉండొచ్చు, సో దాన్ని ఆపరేట్ చేయడం కూడా కొంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఈ రోజు క్లాస్ కోసం జూమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సురేష్ బాబు గారు ప్లీజ్ మాట్లాడండి. హలో, ఐఎమ్ సురేష్ బాబు ఫ్రమ్ గుంటూరు. సురేష్ బాబు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ వినపడదు. ఓకే. ఓకే, సురేష్ బాబు గారు మీతో మరొకసారి మాట్లాడతాను, వాయిస్ సరిగ్గా వినపడట్లేదు, మీతో మరొకసారి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ హరినాథ్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. హలో సార్, వినిపిస్తుందా? వినపడుతుంది, మాట్లాడండి. నా పేరు హరినాథ్ రెడ్డి సార్, నేను కడప, మాది కడప నుంచి. ఇక్కడ టీవీఎస్ ఫైనాన్స్ కంపెనీలో కడప జిల్లా బ్రాంచ్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఓకే. కొద్దిగా నాకు అది సయాటిక్ పైన 6-7 years నుంచి ఉంది. సయాటిక్ పెయిన్ 6-7 years నుంచి. ఓకే, అంతే. ఓకే, యు విల్ గెట్ ద సొల్యూషన్ హియర్. అది ఎందుకు మీకు 6-7 years నుంచి ఎందుకు ఉందో అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తగ్గిపోతుంది. ఏ మెడిసిన్స్ అయితే ఏది యూజ్ చేయడం లేదు సార్. ఓకే. అట్లా కంటిన్యూ చేస్తా వస్తాను. ఓకే, ఓకే, వెల్కమ్ అండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలని ఆలోచిస్తున్నాను సార్. ఓకే. అండ్ నెక్స్ట్ అశోక్ కుమార్ గారు మాట్లాడండి. అశోక్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. అశోక్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. మీరు 2 పనులు ఒకేసారి ఆపరేట్ చేస్తున్నారు, అనంతన్నారు క్లాస్. వెరీ గుడ్. అశోక్ కుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ప్రైవేట్ ఎంప్లాయీని. ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ అండి. మార్కెటింగ్. ఓకే. అవును సార్. అయితే నా షుగర్ ఉండే అని అందుకొరకు మీకు చేశాను సార్. ఓకే, మీ డయాబెటీస్ ఉంది, దాని గురించి తెలుసుకుందామని క్లిక్ చేశారు.
తెలుసుకుందామని. ఇంకోటి ఏంటంటే కొంచెం మా మిస్సెస్ కూడా మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. మైగ్రేన్ ప్రాబ్లం? అవునండి. ఓకే కొద్దిగా నాకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఓకే, మీరు తొందరగా భోజనం చేసేసేయండి, క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే ఓకేనా? భోజనం కనుక తొందరగా అయిపోతే ఫోకస్ అంతా ఇక్కడ పెట్టేశారు. ఓకేనా? సో వీళ్ళందరితో ఇంట్రడక్షన్ నాకు 10 minutes తీసుకుంటుంది. ఇలా మీరు భోజనం చేసేసి. ఓకే, టి రమేష్ గారు మాట్లాడండి. టి రమేష్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. రమేష్ గారు మీ మైక్ ఆన్ చేయండి. మీ స్క్రీన్ మీద కెమెరా బటన్ పక్కన మైక్ బటన్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. ఎప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఓకే సార్ వినపడుతుందా? వినపడుతుందండి. రమేష్ గారు ఎక్కడి నుంచి మీరు? మచిలీపట్నం అండి, కృష్ణా డిస్ట్రిక్ట్. మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. అవును సార్. ఓకే సార్, చెప్పండి ఏం చేస్తారు? జాబ్ అండి, గవర్నమెంట్ జాబ్. ఓకే, షుగర్ వచ్చింది 1 year అయింది. చెప్పండి. షుగర్ సార్, షుగర్, డయాబెటీస్. అవును సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. ఎం శ్రీనివాసరావు గారు మాట్లాడండి. హలో, వెల్కమ్ అండి శ్రీనివాసరావు గారు, వెల్కమ్ సార్. నమస్కారం. నేను తాడేపల్లి గురించి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడి నుంచి అండి? తాడేపల్లిగూడెం సార్. తాడేపల్లిగూడెం. అవును సార్, అవును. నేను ఇది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాను సార్. ఒక్క నిమిషం అండి. మీరు నాతో మాట్లాడటం అయిపోయిన తర్వాత వెంటనే మ్యూట్ చేసేసేయండి మైక్, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడితే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరైతే నాతో మాట్లాడతారో మాట్లాడే ముందు మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు వెంటనే అన్మ్యూట్ చేసేసి. ఓకే, శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. శ్రీనివాసరావు గారు. హలో సార్, మాట్లాడండి. లాస్ట్ 3 years నుంచి సయాటికా ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నాను సార్. నేను లాస్ట్ 3 years నుంచి సయాటికాతో సఫర్ అవుతున్నారు. ఓకే, అవును సార్, అవును. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాను. కొద్దిగా గట్టిగా మాట్లాడండి, వాయిస్ లోగా వస్తుంది. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాను సార్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నారు? అవును సార్, అవును. అదే సార్, తమరు ఇది ఫేస్బుక్ లో చూసాం సార్. ఓకే, సో మీరు శ్రీనివాసరావు గారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నారు, సయాటిక్ పెయిన్ 3 years. అవును సార్, అవును. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నా. ఏమండి? అది ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను సార్ నేను. ఓకే, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నారు. వెరీ గుడ్. అవును సార్, అవును. ఓకే, ధనలక్ష్మి మేడం గారు మాట్లాడండి. మేడం గారు అన్మ్యూట్ చేయండి మీ మైక్. మేడం గారు మీ స్క్రీన్ మీద మైక్ అన్మ్యూట్ చేయండి, అప్పుడు మీరు మాట్లాడడం నాకు అనుకోండి. మీ స్క్రీన్ మీద కనుక చూస్తే కెమెరా బటన్ పక్కన మైక్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీరు మాట్లాడడం నాకు అనుకోండి. ఓకే, ధనలక్ష్మి మేడం గారు మాట్లాడండి. మేడం గారు ఎక్కడి నుంచి మీరు? గుంటూరు సార్. గుంటూరు నుంచి. ఓకే మేడం గారు చెప్పండి, ఇదివరకు కూడా మీటింగ్ లో ఒకసారి జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. అంటే మీరు యూట్యూబ్ లో వీడియోలో కింద కామెంట్ కూడా పెట్టినట్టున్నారు. అవును సార్. మీరు చాలా పెద్ద కామెంట్ పెట్టారు. నేను 1 day నిద్రపోలేదు తెలుసా కామెంట్ కి. థ్యాంక్ యూ సార్. 1 day నేను నిద్రపోలేదు మేడం గారు పెట్టిన కామెంట్. యూట్యూబ్ లో నాదొక వీడియో చూసి ఆ వీడియో కింద ఏమని పెట్టారంటే, చెప్తారా మీరు ఆ కామెంట్? ఏం బాగా ఎమోషనల్ అవుతున్నట్టున్నారు. ఓకే, మేడం గారు కామెంట్ ఏమని పెట్టారంటే, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా మీకు చాలా తక్కువ అండి అని కామెంట్ పెట్టారు. నోబెల్ ప్రైజ్ కూడా మీకు చాలా తక్కువ ఇద్ది మీ క్లాసెస్ ముందు అని మేడం గారు కామెంట్ పెట్టారు. సో మేడం గారు ఏదో సమ్ పెయిన్ లో ఉన్నట్టున్నారు. ఆ పెయిన్ కి ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. సో నా వీడియోస్ లో, నా కంటెంట్ లో కొంచెం దొరకటం వల్ల ఆవిడ దానికి అలా రెస్పాండ్ అవ్వడం జరిగింది. బట్ ఆ యొక్క కామెంట్ ఇప్పటికీ నా మైండ్ లో స్టోర్ అయి ఉంది. ఓకే మేడం గారు, యాక్చువల్ గా నేను హెల్దీ పర్సన్ అండి. ఏ మేడం గారు?
నేను చాలా ఆరోగ్యంగా ఉండేదాన్నండి. ఓకే. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది సార్. మేడం గారు చెప్పండి. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఓకే 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 ఓకే. జూలైలో సార్. ఓకే. తర్వాత చాలా వీక్ అయ్యాను. వీక్ అయ్యారు. ఓకే. నా పనులు కూడా నేను చేసుకోలేని పరిస్థితికి వచ్చాను సార్. విత్ ఇన్ 1 వీక్ లో మీరు మీ పనులు చేస్తున్నట్టు చేద్దామా? విత్ ఇన్ 1 వీక్. టుడే సండే. నెక్స్ట్ సాటర్డే ఎండింగ్ అయిపోయేసరికల్లా మన టీంలో ఉన్న వాళ్ళందరికీ నేను మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్ గా ప్రజెంట్ చేస్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? రెడీ సార్. రెడీగా ఉన్నారు కదా? సో ఇక కళ్ళమ్మ నీళ్ళు ఈ రోజు ఆగిపోతాయి మీకు. లాస్ట్ టీయర్స్, ఈ రోజు లాస్ట్ కన్నీళ్ళు మీకు. తర్వాత రావాలనుకున్నా కూడా రావాలి. ఓకేనా? సో స్ట్రెంత్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి, అండ్ హ్యాపీగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రండి. సో ఫ్రెష్ గా క్లాస్ ఉంది. ఓకేనా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం గారు? ధనలక్ష్మి మేడం గారు. సార్ నాకు థైరాయిడ్ వచ్చింది సార్. మేడం గారు థైరాయిడ్ వచ్చింది సార్. థైరాయిడ్ ఓకే. అదే చాలా ఈజీగా తగ్గిపోయింది. మైగ్రేన్ అటాక్ అయిందండి. నేను చూసుకుంటాను, వాటన్నిటి సంగతి నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. సో మీరు ప్రజెంట్ ఏం చేయాలంటే, ప్రజెంట్ మీ పని ఏంటంటే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ గా వచ్చి క్లాస్ తిండి. ఓకే. నేను వీళ్ళందరితో ఇంట్రొడక్షన్ తీసుకోవడానికి 10 minutes పెట్టిస్తున్నాను. ఓకేనా? సో బాగా యాక్టివ్గా ఉండండి. విత్ ఇన్ 7 days కల్లా మీకున్నటువంటి సమస్యలో 90% రికవరీ వచ్చేలాగా నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే గుడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. అండ్ ఎం వెంకటేశ్వర్ గారు మాట్లాడండి. వెంకటేశ్వర్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఎక్కడి నుంచి? అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఉరవకొండ దగ్గర నుంచి సార్. పల్లెం అది. అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఉరవకొండ నుంచి అక్కడ 10 kilometers రూరల్ ఏరియా. ఉరవకొండ. ఓకే ఓకే. మాకు ధర్మవరం నుంచి క్లయింట్స్ ఉన్నారండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరం నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఓకే సార్. మాది బళ్ళారి, అనంతపూర్ బళ్ళారి రూట్ లో ఉన్నాం సార్. ఓకే చెప్పండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? చెప్పండి. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్, నాది 1 year నుంచి. ఓకే, గ్యాస్ట్రిక్ సమస్య. అవును సార్. ఓకే ఓకే, యూ విల్ గెట్ ద సొల్యూషన్ హియర్. మీరు మీ సమస్యకి ఇక్కడ సొల్యూషన్ పొందుతారు. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే గుడ్. అంటే ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రసాద్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. ప్రసాద్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. మీ స్క్రీన్ మీద కెమెరా బటన్ పక్కన మైక్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మాట్లాడేది నాకు వినపడలేదు ప్రసాద్ గారు. ఇప్పుడు ఏమనిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుంది, మాట్లాడు. ఇప్పుడు వినపడుతుంది సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రసాద్. మాది వెస్ట్ గోదావరి, పాలకొల్లు. ఓకే సార్, నాకు స్పాండిలైటిస్ ఉంది సార్ లాస్ట్ 6 months బ్యాక్ నుంచి. 6 months బ్యాక్ నుంచి స్పాండిలైటిస్. ఏం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి మీది? సార్ నేను కన్స్ట్రక్షన్ లోనండి, సివిల్ ఇంజనీర్. ఓకే, కన్స్ట్రక్షన్ సైడ్. ఓకే ప్రసాద్ గారు, యూ విల్ గెట్ రైట్ సొల్యూషన్ హియర్. మీ సమస్యకి ఇక్కడ రైట్ సొల్యూషన్ మీరు పొందుతారు. ఓకే, ఇప్పుడు ఆయుర్వేదిక్ వాడుతున్నాను సార్ దీనికి. సో మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో వాటిని యాజ్ గా కంటిన్యూ చేయండి. వాటిని అట్లా కంటిన్యూ చేసి 1 week నాతో ట్రావెల్ అవ్వండి. ఈ 1 week లో నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను. ఓకే సార్. ఇంకోటి ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ అవుతుంది సార్. సెకండ్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్. yes ఓకే ఓకే గుడ్ గుడ్. ఓకే, సో దాని గురించి నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను. ఓకే. సో ఆల్మోస్ట్ 24 minutes అయింది. సో ఇప్పటికి నేను కమ్యూనికేట్ అయింది ఓన్లీ 10 members తోనే మాట్లాడాను. ఇంకా నేను మాట్లాడాల్సిన వాళ్ళే 17 members ఉన్నారు. సో ఈచ్ వన్ సింపుల్ గా లాగేసేయండి. అండ్ ప్రతిరోజు నేను మీతో మాట్లాడతాను. ప్రతిరోజు నేను మీతో మాట్లాడే ఛాన్స్ ఎవ్రీడే. కొంతమంది నాతో ఎక్కువ మాట్లాడలేదని ఫీల్ అవుతుంది. ప్లీజ్
అండ్ ప్రతి ఒక్కరూ టైం తీసుకుని, ఎందుకంటే అన్మ్యూట్ చేయండి, ఇక్కడ దగ్గర మన టైం ఎక్కువ అవుతుంది. సో అందరూ కూడా అన్మ్యూట్ బటన్ ఒకసారి ఆపరేట్ చేయండి, మ్యూట్ అండ్ అన్మ్యూట్ బటన్ ఆపరేట్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఆల్మోస్ట్ 29 పార్టిసిపెంట్స్ ఉన్నాం. అండ్ సురేష్ గారు మాట్లాడండి ప్లీజ్. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ బాబు అండి, గుంటూరు. సార్ సురేష్ బాబుని గుంటూరు. సురేష్ బాబు గారు రేచిపూట, అదే అప్పుడు మళ్ళీ రేచిపూట గుంటూరు రేచిపూట బాస్ కి 2-3 టైమ్స్ లేవాల్సి వస్తుంది. ఓకే, నైట్ టైం ఎక్కువగా యూరినేషన్ ఎక్కువ లేవాల్సి వస్తుంది. 2-3 టైమ్స్ లేవాల్సి వస్తుంది. ఓకే ఓకే, వెల్ సింపుల్ గా చెప్పేశారు. గుడ్. రేపు మీతో కొద్దిగా ఎక్కువ టైం కమ్యూనికేట్ అవుతాం. ఓకేనా? అండ్ ఎం శ్రీనివాసరావు. ఓకే సార్. సురేష్ బాబు గారు మాట్లాడండి. నేను సురేష్ బాబునే సార్, మాట్లాడే అయిపోయింది. ఓకే, కాశీనాథ్ గారు మాట్లాడు. కాశీనాథ్ గారు మాట్లాడు. కాశీనాథ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఓకే, సాయి మాట్లాడండి. సాయి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సాయి గారు. ఎక్కడి నుంచి మీరు? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్, అన్నవరం అండి. అన్నవరం, ఈస్ట్ గోదావరి. ఓకే. ఏం చేస్తుంటారండి సాయి గారు? ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్ సార్. స్టూడెంట్ మీరు? ఎస్ సార్, అవును సార్. ఏం చదువుతున్నారు ఇప్పుడు? సాయి ఏం చదువుతున్నారు మీరు? ఓకే, కాశీనాథ్ గారు మాట్లాడండి. గ్యాస్ ట్రబుల్ సార్. కాశీనాథ్ గారు గ్యాస్ ట్రబుల్. అవును సార్. అయిపోయింది మీటింగ్. కాశీనాథ్ గారు. అవును సార్. ఓకే, ఎక్కడి నుంచి మీరు? కాశీనాథ్ గారు ఎక్కడి నుంచి? ఓకే, కొంత వాయిస్ లోగా ఉంది. నిర్మల్ సార్, నిర్మల్. అండ్ మీకు టైప్ చేయడం వచ్చిన వాళ్ళు చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. కొంతమంది మాట్లాడటం ఫ్రీ అయిపోతుంది. టైప్ చేయడం వచ్చిన వాళ్ళు మీ కామెంట్ బాక్స్ లో మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు, మీ సమస్య ఏంటి, సో కొంత స్పీడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సూర్యబాబు గారు మాట్లాడండి. బాలాజీ. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అదే మా మమ్మీకి షుగర్ ఉంది సార్. మీ మదర్ కి డయాబెటీస్ ఉంది? ఓకే. షుగర్ ఏ విధంగా తగ్గుతుంది, నయమయ్యే మార్గం ఏముందా? ఏంటండి మరలా అడగండి. ఓకే, మీ మదర్ కి డయాబెటీస్ ఉందన్నారు. మీ మదర్ ని క్లాస్ కి జాయిన్ చేయించుండండి. ఆవిడ క్లాస్ కి జాయిన్ చేయించే మార్గం ఏమైనా ఉందా? ఆ మార్గం ఉంది, ఆవిడ క్లాస్ కి జాయిన్ చేయించుండండి సూర్యబాబు గారు. ఓకేనా? ఆవిడ క్లాస్ కి జాయిన్ చేయించండి. ఓకే సార్. ఓకే, ఇక్బాల్ గారు మాట్లాడండి. ఇక్బాల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు B9 లెవెల్ అని ఉన్నారు. ఓకే, గల్లా గణేష్ డిఎస్సి కోచింగ్ గ్యాస్ ట్రబుల్. వెరీ గుడ్, సింపుల్, స్వీట్ అండ్ సింపుల్. గల్లా గణేష్. హలో సార్. గల్లా గణేష్ స్వీట్ అండ్ సింపుల్ గా కామెంట్ చేసేసారు. ఓకే, ఇక్బాల్ గారు మాట్లాడు. నేను ఇప్పుడు ఖత్తర్ లో ఉన్నాను సార్, అబ్రాడ్ లో. కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం లౌడ్ గా. నేను ఖత్తర్ లో ఉన్నాను సార్. గల్ఫ్ కంట్రీలో. ఇక్బాల్ గారు. గల్ఫ్ కంట్రీలో ఉన్నాను, ఖత్తర్ లో. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు. గల్ఫ్ నుంచి. ఓకే, చెప్పండి. మొన్న ఈ మధ్యన 1 month అయింది వచ్చాను ఇక్కడికి. అయితే నాకు గ్యాస్ ట్రబుల్ చాలా రోజులుగా, అంటే సంవత్సరాలుగా ఉంది. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్, అంటే యూరిన్ డ్రాప్స్ ఒకటి పడుతుంటది సార్. అంటే కొద్దిగా లైట్ కాదు, అంటే యూరిన్ చేసాక ఒక నిమిషం లాగా డ్రాప్స్ వస్తుంటది. తర్వాత నాకు డిస్క్ పెయిన్ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ పెయిన్. అయితే మరి నాకు ఇక్కడ చెస్ట్ కొంచెం ఒక్కొక్కసారి చిన్న లైట్ పెయిన్ లాగా అనిపిస్తుంటుంది. మరి గ్యాస్ ట్రబుల్ పట్టేసినట్టుగా భారీగా ఉంటుంది, చిన్న పెయిన్ లాగా అనిపిస్తుంటది. గొంతు కొంచెం ఈ మధ్యన చాలా రోజుల నుండి గొంతు కూడా కొంచెం అంటే గరగర కొద్దిగా ఉంటుంటది. ఓకే, ఇక్బాల్ గారు. ఓకే, మీ కాన్సెప్ట్ మీ పాయింట్స్ అన్ని అర్థమని.
ఓకే, మీరు ఫాలో అవుతారండి. యూ విల్ గెట్ ద రైట్ సొల్యూషన్ హియర్. ఓకే ఓకే గుడ్. అశోక్ కుమార్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరుతో ఉన్నారు. కృష్ణంరాజు, రాయల్ గురు, వెంకటేష్ పి వెంకటేష్, ప్లీజ్ మాట్లాడండి. వెంకటేష్ పి వెంకటేష్, కృష్ణారెడ్డి గారు. సో మీరందరూ కూడా త్వరగా మీ గురించి సింపుల్ గా ఇంట్రడక్షన్ చేస్తే ఐ విల్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. జంపుల్ సతీష్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సతీష్ గారు మీ మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీ యొక్క స్క్రీన్ మీద మైక్ బటన్ ఉంటుంది, కెమెరా బటన్ పక్కన ఉంటుంది. ఓకే ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి మెంబర్స్ లో పర్సన్ బై ఎస్ గురు బ్రహ్మం ఫ్రమ్ కడప. నెఫ్రైటిక్ సిండ్రోమ్ 2 years నుంచి ఇప్పుడు లివర్ మీద కూడా ఎఫెక్ట్ తెచ్చింటారు కదా. ఓకే అండి, యూ విల్ గెట్ సొల్యూషన్ అండి. వీడియో కాల్ గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ట్రబుల్. ఓకే, సో వీడియో అయిపోయింది. నాట్ మోర్ ఫర్దర్ డిలే, సో ఐ విల్ స్టార్ట్ ద సెషన్. సో అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి. మీరు కెమెరాస్ ఆన్ చేయడం వల్ల మీ ఫేస్ నాకు డైరెక్ట్ కనపడుతుంది. సో నేను చెప్పేది అసలు మీకు ఎలా అర్థం అవుతుందని కూడా నాకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి నేను చెప్పుకోవాల్సిన ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే నేను మాడిఫై చేస్తాను. సో అందరూ కూడా ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. ఎందుకంటే నేను ఏదైనా మీకు ఒక టాపిక్ చెప్పేటప్పుడు అది మీకు ఎంతవరకు అర్థం అవుతుంది, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు అర్థం అవుతుంది బ్యాక్. సో దాన్ని నేను ఇంకో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో చెప్పడానికి పాసిబిలిటీ నాకు. ఓకే, సో ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది కన్ఫర్మ్ గా రిజల్ట్ కావాలని వచ్చారు? ఎంతమంది కన్ఫర్మ్ గా రిజల్ట్ కావాలని వచ్చారు? ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్. ఎంతమంది ప్లీజ్ అందరు కెమెరాస్ ఆన్ చేయండి. ఇంక నేను మీతో మాట్లాడే ఛాన్స్ ఆపేసానండి, నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. పాస్టర్ బిఎస్ రాజు గారు, అడ్మినిస్ట్రేటర్ గారు, B911, రాయల్ గురు, హర్నాథ్ రెడ్డి, ధనలక్ష్మి మేడం గారు, అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. కృష్ణంరాజు గారు, అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. ధనలక్ష్మి మేడం గారు, అడ్మినిస్ట్రేటర్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు, B911. See here. క్లాస్ అవుతుంది నాకు. ఉన్నారా? ఓకే, అందరూ కొద్దిగా నా వైపు అటెన్షన్ పే చేయండి. కొంతమంది డ్రైవింగ్ లో ఉండి కూడా అటెండ్ అవుతున్నారు క్లాస్. అండ్ ఎవరు కూడా మీ యొక్క మైక్స్ ని ఆన్ చేయొద్దు, నేను అందరిది ఆఫ్ చేసేసాను. సో మీరు ఈ రోజు ఈ 1 week ట్రైనింగ్ లో జాయిన్ అయ్యారండి. ఈ 1 week ట్రైనింగ్ అయిపోయేసరికల్లా ఎంతమందికి 90% రిజల్ట్ కావాలని కోరుకుంటున్నాను? 90%. 90% అండి. అది పాసిబుల్ అయితే లేదో నేను చెప్తాను. ఎంతమంది 90% రిజల్ట్ కావాలనుకుంటున్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో గణేష్ గల్లా గారు అవసరం లేదా? గణేష్ గల్లా గారు, you don't need the result. ఓకే, జంపుల్ సతీష్ గారు, ఎన్ని సగమే లేపారు? 50% కావాలా? యా, వెరీ గుడ్. సో మీకు రిజల్ట్ రావాలి అంటే, నా ప్రోగ్రామ్ లో మీకు రిజల్ట్ రావాలి అంటే మీరు చేయాల్సిన పని పొందుతుంటది, నేను చేయాల్సిన పని పొందుతుంది. మీరు చేయాల్సిన పని ఏదో మీరు కరెక్ట్గా చేయండి, నేను చేయాల్సిన పని ఏదో నేను కరెక్ట్గా చేస్తాను. మీరు చేయాల్సింది మీరు కరెక్ట్గా చేస్తే, నేను చేయాల్సింది కూడా నేను కరెక్ట్గా చేస్తే, మీరు ఇప్పుడు చేతులు ఎత్తారే నాకు 90% రిజల్ట్ కావాలని, అది మీ దగ్గరకు వస్తుందండి. నేను చేయాల్సింది నేను చేసి మీరు చేయాల్సింది మీరు చేయలేదు అనుకోండి, రిజల్ట్ రాదండి. నేనేం దేవుణ్ణి అయితే ఏం కాదు, మిమ్మల్ని అందరూ రోగాలను అటు తీసుకొచ్చారు బయట వేసే శక్తి నా దగ్గర లేదు.
సో నేను మీకు కొంత ఎడ్యుకేట్ చేస్తాను, రైట్గా ఎడ్యుకేట్ చేస్తాను. సో మీకు 1 వీక్ లోనే మంచి రిజల్ట్ ఇచ్చేలాగా ట్రై చేస్తాను కాదు, కన్ఫామ్ గా ఇస్తాను, కన్ఫామ్ గా ఇస్తాను. సో దానికి మీ సైడ్ నుంచి మీరు ప్లే చేయాల్సిన పార్ట్ రైట్ గా ప్లే చేయాలి. నా సైడ్ నుంచి నేను ప్లే చేయాల్సిన పార్ట్ రైట్ గా ప్లే చేస్తాను. ఏంటిది మీ సైడ్ నుంచి మీరు ప్లే చేయాల్సిన రోల్ ఏంటిది అంటే, ఈ 1 వీక్ ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా లైవ్ గా అటెండ్ అవ్వండి. ఈ 1 వీక్ ట్రైనింగ్ లో ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా మీరు కనుక కంటిన్యూగా కనుక క్లాసెస్ అటెండ్ అయితే, మీరు ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా మీరు 10 మందిని తీసుకొచ్చి బ్యాచ్ లో జాయిన్ చేస్తారు. అంత రిజల్ట్ నేను ఇస్తాను, అంత రిజల్ట్ నేను ఇస్తాను. సో మీరు ఆ ఒక్క కమిట్మెంట్ కన్నా తప్పారనుకోండి, ఏది ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం అనేటువంటి కమిట్మెంట్ కనుక మీరు తప్పారనుకోండి, సో నా దగ్గర నుంచి మీకు పెద్దగా రిజల్ట్ ఏం రాదండి. మీరు పే చేసినప్పుడు 100 రూపీస్ వేస్ట్. మీరు ఏదైతే 100 రూపీస్ నాకు పే చేశారు, ఇప్పుడు ఆ 100 రూపీస్ మీకు వేస్ట్. సో సార్ ఏం చెప్తారో చూద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇదేదో కొత్త విధానం చూద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇది పాసిబుల్ అయితే కాదా చెక్ చేద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు రిజల్ట్ కావాలని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దిస్ క్లాసెస్ కంప్లీట్ గా రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్. ఈ రోజు నేను చెప్పాను అంటే మీరు పాటించారు అంటే ఎల్లుండి కల్లా మీకు రిజల్ట్ వస్తుంది. ఈ రోజు నేను మీతో 1 గంట సేపు మాట్లాడానంటే అది మీకు సరిగ్గా అర్థమైందంటే, అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలని నేను చెప్తాను. మీకు వితిన్ 24 hours లోనే రిజల్ట్ వస్తుంది. సో ఈ 1 వీక్ లో చాలా పెద్ద సమస్యలతో జాయిన్ అయ్యి 1 వీక్ అంటే డే ఎండింగ్ 7వ రోజు కల్లా 90% రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 1 వీక్ లో ఇప్పుడు ఇందాక ఒక మేడం గారు ధనలక్ష్మి మేడం గారిని చూశాను. నేను ఆవిడకి ఏం చెప్పానంటే, మీరు ఈరోజు జాయిన్ అయ్యారు, లాస్ట్ డే కల్లా మీ కళ్ళ నీళ్ళు రావడం ఇదే లాస్ట్ రోజు అయ్యేటట్టు చేస్తారని చెప్పాను. సో ప్లీజ్ ఎవరు కూడా అన్మ్యూట్ చేయొద్దండి, అందరు కూడా మ్యూట్ లోనే ఉందండి. సో మీరు చేయాల్సిన పని ఒకటి, చిన్న పని చేయాలి. ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా 7 days క్లాస్ అటెండ్ అవ్వడం ఒక్కటే మీరు చేయాల్సిన పని. అది మీరు అటెండ్ అవ్వండి, రిజల్ట్ ఎందుకు రాదో నేను చూస్తాను. అది ఎన్ని సంవత్సరాల నుంచి డిసీజ్ అయినా కానీ, ఎంతమంది డాక్టర్ల దగ్గర తగ్గందైనా కానీ రిజల్ట్ తెప్పించే బాధ్యత నాది. మీ బాధ్యతని మీరు సరిగ్గా చేస్తే నేను చేసేటువంటి పని వల్ల మీకు రిజల్ట్ వస్తుంది. మీ బాధ్యత కనుక మీరు సరిగ్గా చేయలేదు అనుకోండి, నేను చేసే దానివల్ల మీకు ఉపయోగపడుతుంది. ఇదే బ్యాచ్ లో ఇప్పటికి మేము ఇది 9th బ్యాచ్ నడుస్తుందండి, 9వ బ్యాచ్ నడుస్తుంది. బ్యాచ్ స్టార్టింగ్ రోజు 25-30 మంది ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మాకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తున్నాను. బ్యాచ్ స్టార్టింగ్ రోజు 25 మంది ఉంటారు, నెక్స్ట్ డే 24 మంది ఉంటారు, ఆ నెక్స్ట్ డేకి 22 మంది ఉంటారు. ఆ బ్యాచ్ ఎండింగ్ అయిపోయేసరికల్లా 10-12 మంది మిగులుతారు. 10-12 మంది మిగులుతారు అంటే 50% ఆఫ్ ద పీపుల్స్ డ్రాప్ అవుతారు. ఎందుకు డ్రాప్ అవుతారు అంటే, వాళ్ళకైతే మా బిజీ పనులు ఉన్నాయండి, ఇంకో పనులు ఉన్నాయండి డ్రాప్ అవుతూ ఉంటారు. ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటుంటారు ఎక్కువగా. ఆ ఎక్స్క్యూజెస్ చెప్పే వాళ్ళకి ఆ సమస్య ఎప్పుడు అట్లానే ఉంటుంది. ఒక్క 1 వీక్ మీకు మీరు ఎక్స్క్యూజెస్ చెప్పుకోవడం ఆపండి. డైలీ 1 hour రెగ్యులర్ గా క్లాసెస్ ఇన్ టైంలో అటెండ్ అవ్వండి. మీకు మినిమం తక్కువలో తక్కువ అంటే 20-30% రిజల్ట్ వస్తుందండి 1 వీక్ లో. మీరు కనుక పర్ఫెక్ట్ గా నేను ఏం చెప్తే అది కూర్చోడం నుంచోడం చేస్తే 90% రిజల్ట్ ఇస్తాను విత్ ఇన్ 1 వీక్ లో. సో ఇది మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే కమిట్మెంట్.
ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే చాలా ప్యూర్గా ఉంది. మీ దగ్గర నుంచి నేను రూపాయి తీసుకుంటే 10 రూపాయలు ఎక్కువ బెనిఫిట్ అయ్యేది మీకు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. మీ దగ్గర నుంచి నేను తీసుకున్న 100 అనుకుంటున్నారు, 100 కాదండి. మీ దగ్గర నుంచి నేను మీ జీవితంలో చాలా విలువైన టైం తీసుకుంటున్నాను. డైలీ 1 అవర్ కాడికి 7 రోజులు 7 గంటలు మీరు నా దగ్గర కేటాయిస్తారు. అది చాలా వాల్యుబుల్ మీ లైఫ్లో. మీరు ఆ వాల్యుబుల్ టైంని ఇక్కడ కేటాయిస్తున్నారు. సో మీరు కేటాయించినటువంటి వాల్యుబుల్ టైంకి మీరు పే చేసినటువంటి అమౌంట్కి మీరు చాలా ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఎక్కువ బెనిఫిట్ మాకు గడిచినటువంటి బ్యాచెస్ ఎక్స్పీరియన్సెస్ మేము చూస్తే చాలా మంది ఫస్ట్ రోజు ఉన్న సీరియస్నెస్ లాస్ట్ రోజుకు ఉండదు. ఆ సీరియస్నెస్ మీ దగ్గర లేకపోతే నేను చేయగలిగేది అయితే ఏమీ లేదు. ఇదే బ్యాచ్ లో విద్యాసాగర్ గారు ఉంటారు, బ్యాచ్ ఎండింగ్ రోజు నాకు మంచి రిజల్ట్ వచ్చింది అంటారు. ఇదే బ్యాచ్ లో ఇంకొకసారి ఉంటారు, 2 రోజులు క్లాసెస్ అటెండ్ అవుతారు, 4 రోజులు ఆబ్సెంట్ అవుతారు, వాళ్ళకి రిజల్ట్ రాదు. సో ఈ సిస్టంలో అందరికీ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ పర్సన్కి రాలేదు అంటే 2 రీజన్స్. ఒకటి, మీరు సరిగ్గా క్లాస్కి అటెండ్ అవ్వలేదు, నేను మీకు సరిగ్గా క్లాసెస్ చెప్పలేదు. 2 ఆప్షన్స్లోనే ఫెయిల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఫెయిల్ కాకుండా ఉండండి, సెకండ్ ఆప్షన్ ఫెయిల్ కాకుండా నేను చూసుకుంటాను. సో మీరందరూ ఎంతమంది కమిటెడ్గా ఉన్నారు? ఈ 1 వీక్ కంటిన్యూగా క్లాసెస్ అటెండ్ అవుతుందని ఎంతమంది కమిటెడ్గా ఉన్నారు? చేతులు స్లోగా లెగుస్తున్నాయి అంటే వాళ్ళు మిడిల్లో డ్రాప్ అయ్యే క్యాండిడేట్స్ అనమాట. ఎంతమంది కమిటెడ్గా ఉన్నారంటే ఒక్కొక్క ఆయనకి చేయి ఇట్లా లెగుస్తుంది, లేపుదామా వద్దా, మనం అటెండ్ అవుతామా 1 వీక్, ఏందో అందరు లేపుతున్నారు నేను కూడా లేపుతానులే, లేకపోతే మరి ఊరుకునేటట్లేడు కదా అని లేపుతున్నారండి. ఇట్స్ నాట్ ఫర్ మీ ఫ్రెండ్స్, ఇది నా కోసం కాదు. ఇట్స్ నాట్ ఫర్ మీ, నా కోసం కాదు, ఇది మీకోసం. మీకోసం డైలీ 1 అవర్ కేటాయించండి. 7 days లో నేను మంచి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోతాం. నా గురించి మన వాట్సాప్ గ్రూప్ లో మొన్న ఒక పర్సన్ ఏదో కొంచెం రాంగ్ కామెంట్ పెట్టారు. సో మనం ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ పీపుల్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు నా గురించి తెలుసుకోకుండానే డిఫరెంట్ కామెంట్స్ పెట్టారు. కొంతమంది ఆ కామెంట్స్ హర్ట్ అయ్యి కూడా ఉంటుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఆ గ్రూప్కి అడ్మిన్ నేను కాబట్టి. మీ గ్రూప్ లో ఉన్న మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ గౌరవ మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. సో మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఆ మెసేజ్ పట్ల. సో కంటెంట్లోకి వెళ్ళిపోతాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు నా గురించి ఇంట్రడక్షన్. నా పేరు డాక్టర్ ఎన్ రాంబాబు. నేను గ్రాడ్యుయేట్ ఫిజియోథెరపిస్ట్ అండి. ఐఎమ్ ఫిజియోథెరపీ డాక్టర్. గ్రాడ్యుయేషన్ అండి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నుంచి 4.5 years బ్యాచులర్ డిగ్రీ ఫిజియోథెరపీ క్వాలిఫైడ్ పర్సన్ నేను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎంఎస్సి సైకాలజీ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. దీస్ ఆర్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక నేను చేసే పని ఏంటిది అంటే నేను ఫిజియోథెరపీ క్లినిక్ రన్ చేస్తుంటాను. ఎక్కడంటే గుంటూరు జిల్లా చిలకలూరుపేట. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో నేను ఫిజియోథెరపీ క్లినిక్ రన్ చేస్తుంటాను. ప్రజెంట్ నేను మీతో కనెక్ట్ అయ్యింది కూడా గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి కనెక్ట్ అయ్యింది. సో నేను ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నా క్లినిక్ ఎవరైనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్ కానీ రికవరీ కాకుండా కనుక వెనక్కి వెళ్ళిపోతే నేను చాలా ఫీల్ అయ్యేటువంటి మనిషిని. నా క్లినిక్ ఒక పర్సన్ వచ్చారు, నేను ట్రీట్మెంట్ చేశాను, రికవరీ కాలేదు అంటే నేను చాలా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి. ఎంత ఫీల్ అవుతాను అంటే ఏదో కోల్పోయినట్టు చాలా ఫీల్ అయిపోతా ఉంటాను. ఎందుకు ఫీల్ అవుతాను అంటే ఆయన పే చేశాడు అమౌంట్, కానీ ఆయనకి రిజల్ట్ రాలేదు. ఆయనకి రిజల్ట్ రాలేదు అంటే నేను చాలా ఫీల్ అయినటువంటి పర్సన్ బై నేచర్. సో నా దగ్గర 10 మంది పేషెంట్స్ వస్తే ఫిజియోథెరపీ ప్రాక్టీస్లో అవుట్ ఆఫ్ 10 మందిలో ఒక 4-5 సక్సెస్ అయితే 4-5 సక్సెస్ కాదు, రిజల్ట్ రాదు.
ఎందుకు రాదు అంటే మా ఫిజియోథెరపీకి వచ్చేసరికి అందరూ క్రానిక్ వాళ్ళు వస్తారు అన్నమాట. చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు. ఆ దీర్ఘకాలిక సమస్యలతో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే కొందరికి రికవరీ అయితే కొందరికి రికవరీ కాదు. రికవరీ అయిన పర్సన్ రికవరీ అయ్యాను అని చెప్తే నాకు పెద్దగా హ్యాపీనెస్ ఏ ఉండదు. నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక పర్సన్కి రికవరీ కాలేదు అంటే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయేటువంటి మనిషిని. ఆ డిసప్పాయింట్మెంట్ అయినటువంటి మనస్తత్వం నన్ను ఏం చేసిందంటే ఆయనకి ఎందుకు రికవరీ రావటం లేదు ఇంకా లోతుగా ఆలోచించడం మొదలు పెట్టించింది నా చేత. ఆయన మెడిసిన్స్ వాడుతున్నారు, ఫిజియోథెరపీకి వచ్చారు, మనం చేయాల్సింది చేస్తున్నారు, అయినా కానీ ఆయనకి ఎందుకు రిజల్ట్ రావు. ఇక పద్దాకులు ఇంక అదే ఆలోచన. ఇక తర్వాత ఏం చేశానంటే మా కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కి కాల్స్ చేసి మాట్లాడు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఓకే కాశీనాథ్ గారు ప్లీజ్ డోంట్ అన్మ్యూట్. కాశీనాథ్ గారు ఎవరు కూడా మీ యొక్క మైక్స్ ఆన్ చేయబాకండి. అందరు నేను ఆఫ్ చేశాను ఎందుకంటే డిస్టర్బెన్స్ గా ఉంటూ ఉన్న ఇతర వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. కాశీనాథ్ గారు ప్లీజ్ మైక్ ఆన్ చేయొద్దండి. మీరు నేను ఆఫ్ చేశాను, ఆన్ చేయబాకండి. ఎందుకంటే నేను మీతో మాట్లాడటం అనేటువంటి టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడే టైంలో మీరు అందరూ ఆఫ్ లో ఉంటే అందరికి అర్థం అవుతుంది క్లియర్గా. సో పేషెంట్స్ కి రికవర్ అయ్యేది కాదు. అవుట్ ఆఫ్ 10 మంది కనుక వస్తే 5-6 మెంబర్స్ రికవర్ అయ్యేవాళ్ళు, 4-5 మెంబర్స్కి అయ్యేవాళ్ళు కాదు. రికవరీ అవ్వకపోతే నేను మా కాలేజీలో మాకు టీచింగ్ చెప్పినటువంటి ప్రొఫెసర్లు కాల్ చేసేవాడిని. ఏంటండి పలానా పేషెంట్ వచ్చాడు, నేను అలా ట్రీట్మెంట్ చేశాను, ఆయనకి రికవరీ కాలేదు, రీజన్ ఏంటండి అంటే మా టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే మనం 10 మంది ట్రీట్మెంట్ చేస్తే 10 మందికి తగ్గదులే, కొంతమంది తగ్గితే కొంతమంది తగ్గదు, నువ్వు ఫీల్ అవుతావు ఏంటి అనేవాడు. నాకు అది అంతగా నచ్చేది కదా పాయింట్. సో మనం ఒక డాక్టర్గా ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు, సీట్లో కూర్చున్నప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి క్లయింట్కి 100% న్యాయం జరగాలి. జరగకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సరే మా ప్రొఫెసర్లు కాల్ చేస్తేనే వాళ్ళు ఏం చెప్తారంటే మనం అందరికీ న్యాయం చేయలేదులే, కొంతమంది తగ్గిద్ది కొంతమంది తగ్గదు, ఇంకో వాళ్ళ టైం బ్యాడ్ అని చెప్తారు. సో ఎందుకో నాకు ఆ పాయింట్ డైజెస్ట్ అయ్యేది కాదు పెద్దగా. సో అట్లా రన్ చేస్తూ నా ప్రాక్టీస్ నడుపుతూనే ఉండేవాడిని. బట్ ప్రాక్టీస్లో బాగానే పేషెంట్స్ వస్తారు. వచ్చినటువంటి వాళ్ళలో కొంతమందికి మంచి రిజల్ట్స్ వస్తుంటాయి, కొంతమందికి రావు. అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా రావు. ఇక రాని వేళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అక్కడి నుంచి బాగా అలవాటైంది. 2009లో నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయండి, 2009లో. ఫ్రమ్ 2009 నుంచి ఇప్పటి వరకు నేను డైలీ క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇంకక్కడి నుంచి ఫలానా వ్యక్తికి వ్యాధి ఫలానా చాటుకి వెళ్తే తగ్గింది అని అంటే అక్కడికి వెళ్ళిపోయామండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఎందుకు తగ్గుతుంది వాళ్ళకి అక్కడ, ఆ టెక్నిక్ ఏదైనా ఉపయోగపడితే తీసుకొచ్చి నేను నా పేషెంట్స్కి ఇవ్వాలి దాన్ని. చర్చికి వెళ్తే వ్యాధులు తగ్గుతాయి అంటే నేను చర్చికి వెళ్ళేవాడిని, చర్చిలో పరిశీలించేవాడిని ఏం జరుగుతుంది అసలు, వ్యాధులు ఎలా తగ్గుతాయి అక్కడ. ఎందుకంటే మెడికల్ సైన్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను పరిశీలించడానికి వెళ్ళేవాడిని. గుడికి వెళ్తే వ్యాధులు తగ్గుతాయి అంటే అక్కడికి వెళ్ళి పరిశీలించేవాడిని, గుడికి వెళ్తే వ్యాధులు ఎందుకు తగ్గుతాయి. సో ఇంకొక టెక్నిక్ చేస్తే వ్యాధులు తగ్గుతాయి అని అంటే అసలు నెట్లో ఎక్కడెక్కడ దానికి సంబంధించి ఏమేమి బుక్స్ అన్ని ఉన్నాయో, విషయ పరిజ్ఞానం మొత్తం ఏముందో, ఇక పేషెంట్స్ కొంతమందిని చూడటం, ఇంక ఇదే ప్రాక్టీస్, శోధించుతా ఉండటం అన్నమాట. ఏంటి టార్గెట్ ఏంటంటే మన దగ్గర 10 మంది పేషెంట్స్ వస్తే 10 మంది రికవరీ అవ్వాలి, గోల్ ఒకటి. ఒక్కడు కూడా నాకు రికవరీ కాలేదు అనే పర్సన్ నా కమ్యూనిటీలో ఉండకూడదు.
సో ఇంకా దానికోసం ఏం చేశానంటే ఫేమస్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ చదివాను, చాలా మెయిన్ మ్యాగజైన్స్ లో పబ్లిష్ అయినటువంటి కొన్ని ఆర్టికల్స్ చదివాను, నేను వాటిని అర్థం చేసుకున్నాను, నా యొక్క పేషెంట్స్కి దాన్ని అప్లై చేయడం కూడా చేశాను. వాళ్ళల్లో చాలా హ్యూజ్ రిజల్ట్స్ రావడం గమనించాను. హ్యూజ్. ఏంటి పాయింట్, ఎందుకు మిస్ అవుతుంది, ఇదివరకు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, మెడికల్ సైన్సెస్ లో మేము చదువుకునేటప్పుడు డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అనేటువంటి ఒక పదం ఉండేది. ఆరోగ్యం అనేటువంటి పదానికి డెఫినేషన్ ఒకటి ఉండేది. యాజ్ ఎ మెడికల్ సైన్స్ స్టూడెంట్స్ గా మేము ఆ డెఫినేషన్ బై హార్ట్ చేయాలన్నమాట, బట్టి కొట్టాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ లో డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అంటే ఆ యొక్క డెఫినేషన్ యాస్టిస్ గా రాయాలి, అప్పుడే మార్క్స్ పడుతుంది, లేకపోతే పడదు. ఆ డెఫినేషన్ నేను బాగా బై హార్ట్ చేశాను. ఏంటి ఆ డెఫినేషన్ ఏంటంటే, ఆరోగ్యవంతుడు అని ఎవరిని అంటాము అంటే, ఆ వ్యక్తి లైఫ్ లో 5 అంశాలు బాగుంటే ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడు అని అంటాం. శారీరకంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, సామాజిక పరంగా కూడా బాగుండాలి. ఈ 5 అంశాలలో అన్నిటిలో ఎవరైతే బాగుంటారో ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడు అని అంటాము అనేది ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే మనం బుక్స్ లో చదువుకుంటుంది ఏంటిది అంటే, యాజ్ ఎ డాక్టర్గా కాబోయే ముందు మేము చదువుతున్న డెఫినేషన్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఈ 5 ఎలిమెంట్స్ లో బాగుంటాడు ఆ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని అంటాము. అంటే ఒక హెల్త్ మనకి బాగా రావాలి అంటే 5 ఎలిమెంట్స్ కవర్ అవ్వాలండి. సో మెడికల్ ప్రాక్టీస్ లో ఏం జరుగుతుంది అంటే, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మన శారీరక పరిస్థితి గురించి మాత్రం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు డయాబెటీస్ వచ్చింది, మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఎందుకంటే మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, దీనికి మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించడం లేదు. అంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఆలోచన పరిగణలో తీసుకోబట్టడం లేదు. ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణలో తీసుకోబట్టడం లేదు. ఆ వ్యక్తి యొక్క కుటుంబ పరిస్థితి పరిగణలో తీసుకోబట్టడం లేదు. ఆ వ్యక్తి యొక్క సామాజిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోబట్టడం లేదు. సో మనకి సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అంటే, ఈ 5 ఎలిమెంట్స్ బాగుంటేనే వస్తుందండి. లేకపోతే మనం ఈరోజు హెల్త్ బాగాలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం డయాబెటీస్ అని, ఒక నెల రోజులు మందులు వాడుకుంటే వ్యాధి ఒక 20% అన్న తగ్గాలి. మనకి ఈ నెలంతా మందులు వాడుతున్నాం, నెక్స్ట్ మంత్ మెడిసిన్స్ వాడుతున్నాం, ఆ నెక్స్ట్ మంత్ మెడిసిన్స్ వాడుతున్నాం, ఆ సమస్య అట్లానే ఉంటుంది. సో సమస్య అట్లానే ఉంటుందని చెప్పేసి డాక్టర్లను మారుస్తున్నాం, వైద్య విధానాలను మారుస్తున్నాం, కానీ సమస్య మాత్రం అట్లానే ఉంటుంది. అట్లానే ఉండటం కాదండి, మెడిసిన్స్ వాడుకుంటున్నా కూడా సమస్య పెరుగుతుంది. మెడిసిన్స్ వాడుకుంటున్నా కూడా సమస్య పెరుగుతుంది అంటే, ఆ సమస్యను పెంచే ఫ్యాక్టర్ ఏదో ఒకటి లోపలికి ఎంటర్ అవుతుంది. ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, జలుబు చేసిందని చెప్పేసి డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు. ఈ పేషెంట్ టాబ్లెట్స్ మింగుతున్నాడు, ప్రతిరోజు ఈవినింగ్ టైంలో కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఒక 10 days మెడిసిన్స్ వాడాడు. 10 days తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఏమండి నా జలుబు తగ్గలేదండి అన్నాడు. అదేంటి, నేను నీకు మంచి మందులు ఇచ్చాను, ఎందుకు తగ్గలేదు, నువ్వేమేమి తింటున్నావు, ఏమేమి తాగుతున్నావు చెప్పంటే, నేను రోజు కూల్ డ్రింక్ తాగుతున్నానండి అని చెప్పాను. అప్పుడు డాక్టర్ గారు చెప్తారు, నువ్వు కూల్ డ్రింక్ తాగకూడదు, ఎందుకంటే కూల్ డ్రింక్ నీ సమస్యను పెంచింది, నేను ఇచ్చే టాబ్లెట్ సమస్యను తగ్గించింది. సో 2 ఒకేసారి లోపలికి ఎంటర్ అవుతుంది, అందువల్ల నీకు ఈ సమస్య తగ్గలేదు. కనుక నువ్వు కూల్ డ్రింక్ తాగడం ఆపేసి నేను ఇచ్చినటువంటి టాబ్లెట్స్ 10 రోజులు వాడుకో, తగ్గిపోయిందని చెప్తారు.
ఇంకెప్పుడైతే పేషెంట్ కూల్ డ్రింక్ తాగడం ఆపేసి టాబ్లెట్లు వాడతారో 10 days కల్లా సమస్య తగ్గిపోయింది. ఇదివరకు ఎందుకు ఆ వ్యక్తికి తగ్గలేదు అంటే ఒక పక్క కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఆ కూల్ డ్రింక్ అనేది ఆ వ్యక్తికి సమస్యను తగ్గనివ్వకుండా ఆపుతుంది. ఈ మెడిసిన్ ఏమో వ్యాధిని తగ్గడానికి పనిచేస్తుంది. సరే, ఆయన అంటే కూల్ డ్రింక్ తాగుతున్నాడు, మనం ఏం తాగుతున్నాం? మరి మనం ఏం తాగుతున్నాము అంటే సమస్యను పెంచేటువంటి కొన్ని అంశాలని రోజు మనం లోపలికి ఎక్కిస్తున్నాం, మన బాడీ లోపలికి. అతనేమో కూల్ డ్రింక్ ఎక్కించాడు, మనమేం ఎక్కిస్తున్నాం అంటే కొన్ని అంశాలను ఎక్కిస్తున్నాం. మనకున్నటువంటి వ్యాధిని పెంచుకునేటువంటి కొన్ని అంశాలని మన లోపలికి మనకు తెలియకుండానే మనం ఎక్కించుకుంటున్నాం. ఆ అంశాలు ఏంటి అనేది ఇక్కడ నేను మీకు కంప్లీట్గా ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ లోపలికి ఎక్కేటువంటి అంశాలు మొత్తాన్ని ఎక్కించకుండా నేను ఆపేస్తాను, ఒక పక్క నుంచి మీరు తీసుకున్నటువంటి మెడిసిన్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయో దానికి, అప్పుడు మీరున్నటువంటి సమస్యల నుంచి చాలా న్యాచురల్గా పర్మనెంట్గా మీరు బయటకు వస్తారు. సో ఇది గమనించిన తర్వాత నేను నా పేషెంట్స్తో ఎక్కువ టైం మాట్లాడుతూ ఉండేవాడిని. ఇదివరకు పేషెంట్స్ కనుక వస్తే డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసి పంపించేవాడు. ఇప్పుడు అలా కాదు. పేషెంట్ మా దగ్గరకు వస్తే ముందు నేను ఆ పేషెంట్తో 1/2 hour మాట్లాడతాను. మాట్లాడిన తర్వాతే ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతారు ఆ పేషెంట్. నా క్లినిక్లో ఏం మాట్లాడతానంటే ఆయన దగ్గర నుంచి చాలా డేటా తీసుకుంటాను. ఆయన కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎటువంటి భావాలు కలిగి ఉన్నాడు, ఆర్థిక పరంగా ఏమైనా అప్పులు ఉన్నాయా. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఆయన లోపల వ్యాధిని తయారు చేస్తాయి అండ్ ఉన్నటువంటి వ్యాధిని పెంచుతా కూడా ఉంటాయి. నేను ఎప్పుడైతే ఆ ఎలిమెంట్స్ని పట్టుకొని వాటికి చిన్న చిన్న సలహాల రూపంలో వాళ్ళ కొంత పరిష్కారాన్ని గైడ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా రికవరీస్ అవ్వడం నేను గమనించాను. చాలా ఫాస్ట్గా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆన్లైన్లోకి ఈ క్లాసెస్ తీసుకొచ్చి నియర్లీ 5 months అవుతుంది. ఈ 5 monthsలో 235 members నా క్లాసెస్లో నా యొక్క మెయిన్ కోర్సులో జాయిన్ అయ్యారు. సో నేను ఇప్పుడు మీకు 100 rupees కోర్స్ ఏంటిది అంటే నాది ఇంకొక మెయిన్ కోర్స్ ఇంకొకటి ఉందండి. ఆ మెయిన్ కోర్స్ లోపలికి మీరు రావాలి అంటే అసలు మా సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి ఫస్ట్. ఇది నిజంగా పనిచేసే సిస్టమా, పనిచేయని సిస్టమా, ఉపయోగపడుద్దా, ఉపయోగపడదా. సో ఇక్కడ ఈ 100 rupeesలోనే సీరియస్ పీపుల్స్ ముందుకెళ్తారు, సీరియస్ లేనటువంటి పీపుల్స్ అందరూ ఇక్కడే డ్రాప్ అయిపోతారు. సో మాది ఒక మెయిన్ లెవెల్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ని మేము మీకు లాస్ట్ రోజు మీకు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఈ 1 week ట్రైనింగ్లో మొత్తం కూడా మనకి 7 days ఉంటుందండి, 7 రోజులు ఉంటుంది. ఆదివారంతో స్టార్ట్ అవుతుంది మన క్లాసెస్ అన్ని కూడా. శనివారంతో క్లోజ్ అవుతాయండి మన క్లాసెస్ అన్ని. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు. సో ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ జరుగుతుందండి. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 6 to 7. ద సేమ్ లింక్, ఇదే లింక్ మీద ఉంటుందండి క్లాస్ వారం మొత్తం కూడా. ఈ 1 week కనుక మీరు సీరియస్గా ఫాలో అయితే మీరు ఆల్రెడీ ఏదైతే మెడిసిన్స్ వాడుకుంటున్నారో యాస్టీస్గా వాడండి, ఎవరూ ఆపొద్దు. ఆయుర్వేదం వాడేవాళ్ళు ఆయుర్వేదం వాడండి, హోమియో వాడేవాళ్ళు హోమియో వాడండి. మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే మెడికేషన్ వాడుతున్నారో దాన్ని యాస్టీస్గా కొనసాగించండి, ఎవరూ ఆపొద్దు. మరి నేను చేసేది ఏంటిది, వాళ్ళు అదే మందులు వాడుకునే కాడికి మరి ఇంక నేను చేసేది ఏంటిది అంటే మీ లోపలికి మీ వ్యాధిని పెంచేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అవన్నీ ఒక్కొక్కటి నేను మీకు ఎడ్యుకేట్ చేస్తూ ఒక్కొక్క దాన్ని నేను మీకు తీసేస్తానండి. అంటే ఇందాక ఎగ్జాంపుల్లో కూల్ డ్రింక్ తాగుతున్నాడు, ఆ కూల్ డ్రింక్ ఎట్లాగైతే ఆపేస్తామో అప్పుడు ఫాస్ట్గా రికవరీ అవుతుంది బాడీ. అట్లాగే మీ లోపల కూల్ డ్రింక్ తాగే యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి.
ఆ కూల్ డ్రింక్ తాగేటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా రోజుకి ఒక్కొక్కటి తీసేస్తాను. ఆ యాక్టివిటీ ఒక్కొక్కటి మనకు బయటకు పోతా ఉండే కొద్దీ మనకి ప్రతిరోజు 10% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇదే 1 వీక్ అయిపోయేసరికల్లా 90% కూడా మీరు రిజల్ట్ పొందొచ్చు. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్గా ఉంటే. మీరు పైన కనుక తేలిగ్గా తీసుకుంటే 20% రిజల్ట్ వస్తుంది. మీరు ఒక 2 days క్లాసెస్ అటెండ్ అయ్యి 4 days ఆప్షన్ పెట్టారనుకోండి, 0 రిజల్ట్. సో మీ సైడ్ నుంచి మీరు కమిటెడ్గా ఉండండి, నా సైడ్ నుంచి నేను కమిటెడ్గా ఉంటాను. మరి ఈ 1 week లో మనకి 90% రిజల్ట్ రావాలి అంటే మనకి ఏమేం కావాలి? వస్తువులు ఏం కావాలి? వనరులు ఏం కావాలి? మనకు 2 రకాల వనరులు కావాలి. ఫస్ట్ ఏంటంటే మానసిక పరమైనటువంటి వనరులు కావాలి. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్గా వస్తు రూపంగా ఉన్నటువంటి వనరులు కావాలి. మానసిక పరమైనటువంటి వనరులు అంటే మెంటల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? ఈ క్లాస్ నుంచి ఎక్కువ లాభాన్ని మీరు పొందాలి అంటే మీకు కావాల్సినటువంటి మెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ మెంటల్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఓపెన్ మైండెడ్ అంటే ఏంటంటే నాకంతా తెలుసులే, వీళ్ళు నాకేం చెప్పేది ఏంటి అనేటువంటి మైండ్తో కనుక ఉంటే ఈ క్లాసెస్ వల్ల మీకు ఏమీ లాభం రాదండి. నాకంతా తెలుసు, నేను చాలా చూశాను, నేను ఇట్లాంటివి చాలా విన్నాను, ఇక నాకు తెలియదు ఏముందిలే అనేటువంటి మైండ్ సెట్ని మీ మైండ్లో పెట్టుకొని కనుక ఈ క్లాస్ కనుక వింటుంటే మీకు ఎటువంటి రిజల్ట్ రాదు. ఓపెన్ మైండెడ్గా ఉండండి. మీరున్నటువంటి ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్సే, నో డౌట్. మీ దగ్గర ఉండే టాలెంట్ మీ దగ్గర ఉందండి, నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ నా దగ్గర ఉంది. కాకపోతే గత 12 సంవత్సరాల నుంచి నేను దీని మీద పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఆస్పెక్ట్లో నాకు కొద్దిగా మీ దగ్గర కన్నా కొద్దిగా ఎక్కువ పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానాన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నా యొక్క 12 సంవత్సరాల అనుభవం మొత్తాన్ని నేను ఎలాగ డిఫరెంట్ దీర్ఘకాలిక సమస్యల వాళ్ళని హ్యాండిల్ చేశాను, వాటన్నిటినీ నేను మీ దగ్గర ప్రజెంట్ చేయబోతున్నాను. అట్ ద 12 years ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 7 hours లో నేను మీకు ఆ రిజల్ట్ వచ్చేలాగా రిఫైన్ చేసి మీకు అందించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు అందించబోతున్నటువంటి సమాచారాన్ని మీరు స్వీకరించడానికి కనుక సిద్ధంగా ఉన్నారు అనుకోండి, మీకు దీనివల్ల కొంత లాభం జరుగుతుంది. మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు అనుకోండి, దీనివల్ల మీకు ఏం లాభం జరగదు, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మిస్టేక్ నేను చేసేవాడిని. నేను నా టీచర్స్ దగ్గరికి ఏదైనా వెళ్ళి లెసన్స్ నేర్చుకోవాలనుకుని వెళ్ళినప్పుడు డబ్బులు కట్టి వెళ్ళేవాడిని. రోజుకి 4,000, 5,000, 10,000 పే చేసి కూడా కొన్ని వర్క్షాప్స్కి అటెండ్ అయ్యేవాడిని. వెళ్ళి సార్ ఏం చెప్తుందో తీసుకునేవాడిని కాదు, ఆయన ఏం చెప్తున్నాడో సబ్జెక్ట్ తీసుకునేవాడిని కాదు. ఆయన చెప్పేదంతా నాకు తెలుసులే కూర్చునేవాడిని. నేను వెళ్ళిందేమో నేర్చుకోవడానికి, ఆడపోయి నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఏం చేసామని తెలుసా? ఆయన చెప్పేదంతా నాకు తెలుసులే, ఆయన చెప్పేదంతా నాకు తెలుసు అనుకున్నప్పుడు ఇంకో నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అట్లాగే నేను 4 years ట్రావెల్ చేశాను, 4 సంవత్సరాలు. ఎందుకంటే నేను ఒక గురువుల దగ్గర, ఒక టీచర్స్ దగ్గర కొన్ని లెసన్స్ నేర్చుకునేటప్పుడు నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ నేను కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకుంటూ ఉన్నా కూడా నాకు ఎక్కువ రిజల్ట్ రాకుండా ఆపేసింది. ఆ మిస్టేక్స్ ఎవరు మీరు చేయకూడదు. ఏ మిస్టేక్స్ మళ్ళీ ఇక్కడ ఆ మిస్టేక్స్ ఏందో చెప్తున్నాను. ఓపెన్ మైండెడ్గా ఉండండి. నేను ఇదివరకు క్లాసెస్ వినేటప్పుడు చాలా క్లోజ్డ్ మైండెడ్గా ఉండేవాడిని. సో మీరు అలా ఉండొద్దు. మీ దగ్గర ఉన్న టాలెంట్ మీ దగ్గర ఉందండి, నా దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు అది మీకు కొద్దిగా అవసరమైంది. మీరు ఇక్కడ నేర్చుకునేటువంటి మోడ్లో ఉండండి. సో అది మీకు కావాల్సినటువంటి ఫస్ట్ మెంటల్ రిక్వైర్మెంట్. రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ చెప్పేటువంటి గురువు ఇంపార్టెంట్ కాదు, టీచర్ ఇంపార్టెంట్ కాదు. మీకు ఇక్కడ ఆయన చెప్పేటువంటి కంటెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఒక గురువుకి బట్టతలు ఉండేదండి. బట్టతల అని చెప్తే నేను వినేది ఏంటి అనుకునేవాడిని నేను. అట్లాగా నేను చాలా వర్క్షాప్స్కి అమౌంట్స్ పే చేసి ఆడికెళ్ళి కూర్చొని
ఏమి నేర్చుకోకుండా ఇంటికి వచ్చేవాడిని. చాలా డబ్బులు వేస్ట్ చేసుకొని, చాలా టైం వేస్ట్ చేసుకొని ఏమి నేర్చుకోకుండా ఇంటికి వచ్చేవాడిని. మీకు ఇక్కడ గురువు వేసుకున్నటువంటి షర్ట్ ఇంపార్టెంట్ కాదు, గురువుకున్నటువంటి బట్టతలు ఇంపార్టెంట్ కాదండి. ఆయన చెప్తున్నటువంటి పాయింట్ నాకు ఉపయోగపడిందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో పాయింట్ కరెక్ట్ గా మనకు అందుతుందా లేదా అనేది మాత్రమే చూడండి. ఇక మూడో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, నేను కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు నేను అటెండ్ అయ్యేటువంటి క్లాసెస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ స్టూడెంట్లు ఎవరో ఒక ఆయన టీచర్ని క్వశ్చన్ అడిగేవాడు. ఆ టీచర్ తిరిగి ఆన్సర్ చెప్పలేకపోయేవాడు. ఆ చెప్పలేకపోయేటప్పుడు నేనేం చేసేవాడిని అంటే, స్టూడెంట్ అడిగినటువంటి క్వశ్చన్కి టీచర్ సమాధానం చెప్పలేకపోయాడు అనేటువంటి ఇంకొక సాకును చూపించి టీచర్ చెప్పింది ఫాలో అవ్వకుండా ఉండేవాడిని. అంటే మన మైండ్ ఏం చేస్తుంది అంటే, మీరు ఇక్కడికి వచ్చారు నేర్చుకోవడానికి, కొన్ని విషయాలు నేర్చుకుంటారు, నేర్చుకున్నటువంటి వాటిని మీ మైండ్ పాటించకుండా ఆపిద్ది. ఏ రకాలుగా ఆపిద్ది అంటే, అది నేను లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు ఏ అంశాలు నన్ను ఆపినాయో అవన్నీ మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కూడా అవే ఆపుతాయి మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్. సో వాటన్నిటినీ మీరు ఈరోజు ఓవర్కమ్ అవ్వాలి. సో డౌట్స్ని నేను క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు నా క్లాస్లో ఉంటుండే ఇంకొక స్టూడెంట్ మా టీచర్ని క్వశ్చన్ అడిగితే ఆ టీచర్ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే ఆ సాకును అడ్డంగా చూపించుకొని టీచర్ చెప్పింది ఫాలో అవ్వకుండా ఉండేవాడిని నేను. సో అందరికీ 100% అన్ని తెలిసే ఉండవండి. ఈవెన్ ఎంత పెద్ద టీచర్ అయినా ఆయన తెలియనటువంటి అంశం ఏదో ఒకటి ఉంటుంది. అంశాన్ని ఒక స్టూడెంట్ అడిగినప్పుడు ఆయన రెఫర్ చేసుకొని చెప్తారు. అంటే నేను ఎన్ని సాకులు చూపించామండి అంటే టీచర్ చెప్పింది ఫాలో అవ్వకుండా ఉండడానికి చెప్తున్నాను. ఎందుకంటే మీరెవరు ఈ సాకులు చూపించకూడదు. ఈ సాకులు కనుక మీరు చూపించారనుకోండి, ఈ 1 వీక్లో మీకు రిజల్ట్ పెద్దగా రాదండి. ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా మీకు 90% రిజల్ట్ రావాలనేది నా ఇంటెన్షన్. మీరు ఆ 90% రిజల్ట్ పొందాలి అంటే మీరు చేయకూడనటువంటి అంశాలు ముందుగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్, నేను క్లాసెస్ వినేటప్పుడు క్యాస్ట్ చూసేవాడిని. ఆయన ఏం క్యాస్ట్, మన క్యాస్టా కాదా, మన క్యాస్ట్ అయితేనే ఫాలో అయ్యేవాడిని. అంటే నేను బిహేవ్ చేస్తున్న ఫులిష్ బిహేవియర్ అవన్నీ కూడా. సో మీరు ఎవరు కూడా అలా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, నేను ఏదైనా క్లాసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్తో అటెండ్ అయ్యేవాడిని. అంటే ముందుగానే సార్ ఇది చెప్తారు, అంటే సార్ ఏం చెప్తారు అనేది ముందుగానే ఊహించుకొని ఒక ఒపీనియన్ పెట్టుకునేవాడిని మైండ్లో. ఈరోజు నేను ఈ క్లాస్కి వెళ్తున్నాను కదా, వీళ్ళు ఈ పాయింట్ చెప్పొచ్చులే, నాకు చెప్తారు కావాలా, చెప్తే బాగుండు, చెప్తారు కావాలా అని అనుకొని క్లాస్లో కూర్చొని క్లాస్ వినేవాడిని. సార్ అది కాకుండా ఇంకోటి చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇదేంటి నేను అనుకుంది ఇంక చెప్పడం లేదే అని అనుకుంటూ ఆ సార్ చెప్పింది పాటించకుండా ఉండేవాడు. నేను అనుకుంది ఆయన చెప్పలేదు, అందుకనే పాటించాను. నేనేమైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆయన చెప్పడం లేదు, అందుకని నేను పాటించాను. అంటే సార్ ఏం చెప్పాలో ముందుగానే మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చున్నారనుకోండి, దాన్ని ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్ అంటారు. ముందుగానే ఒక ఒపీనియన్ లోపల పెట్టుకొని వచ్చి కూర్చొని నేను అనుకున్న ఆయన చెప్పడం లేదు, నాకు ఉపయోగపడదు. మీరు అనుకున్నది చెప్పడానికి కాదండి ఇక్కడ మేముంది, మీకు ఉపయోగపడేది చెప్పడానికి మేము ఉన్నాం. మీరు అనుకున్నది చెప్పడానికి కాదు ఇక్కడ ఉంది నేను, మీకు కరెక్ట్గా ఉపయోగపడే రిజల్ట్ ఇవ్వగలిగింది చెప్పడానికి మేము ఉన్నాం. సో ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్తో ఉండబాకండి. ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్తో కనుక మీరు ఉంటే ఎక్కువ బెనిఫిట్ని పొందలేరు మన క్లాసెస్ నుంచి. అండ్ నెక్స్ట్ నేనేం చేసామంటే, ఇంకొకరి క్లాసెస్ వినేటప్పుడు ఈసారు ఆ బుక్ లోంచి కాపీ చేసి కంటెంట్ చెప్తున్నాడు, ఈ బుక్ లోంచి కాపీ చేసి కంటెంట్ చెప్తున్నాడు, అక్కడి నుంచి కాపీ చేసి కంటెంట్ చెప్తున్నాడు, ఇక్కడి నుంచి కాపీ చేసి కంటెంట్ చెప్తున్నాడు అనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ ఆయన చెప్పింది పాటిస్తున్నానా లేదా అనే దాని మీద ఫోకస్ పెట్టడం. అట్లాగా నాకు రిజల్ట్ చాలా డిలే అయింది నా లైఫ్లో. ఆయన ఎక్కడి నుంచి కాపీ చేశాడని మనకు ముఖ్యం కాదు, అది మనకు ఉపయోగపడుతుందా లేదా, అది మనం ఉపయోగపెట్టుకున్నటువంటి పద్ధతిలో ఉందా లేదా, అది మనల్ని సమస్యను సాల్వ్ చేసిందా లేదా. ఇప్పుడు ఒక ఆయనకి చాలా డిగ్రీలు ఉంటాయి, చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి.
మీకు డాక్టర్ కొన్ని డిగ్రీలు క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంటే, బట్ దానికన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన వల్ల నాకు లాభం వస్తుందా లేదనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్తో ఉండొద్దు. అంతా నాకు తెలిసిందే కదా ఏం చెప్తుంది అనే ఫీలింగ్ ఒక సాకు చూపించి టీచర్లు చెప్పింది పట్టించుకున్నా ఉంటారు చాలా మంది. ఎవరు అలా ఉండొద్దండి, దానివల్ల మీకు రిజల్ట్ రాదు. అక్కడి నుంచి కాపీ చేశారు, ఇక్కడి నుంచి కాపీ చేశారు అంటే మీరు ఇక్కడికి ఈ క్లాస్కి అటెండ్ అయ్యి ఏదో కాసేపు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కాసేపు ముచ్చటించుకుంటూ, ఇదిగో నేను ఒకసారి క్లాస్ అటెండ్ అయ్యాను రాంబాబు గారు, ఆయన అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు, ఆ చిట్ చాట్ చేసుకొని రిజల్ట్ రాకుండా ఉండేలాగా ఉంటారా, లేదు దీనిలోని కరెక్ట్ ఎసెన్స్ని పట్టుకొని 1 వీక్ అలా రిజల్ట్ పొందాలి అలా ఉంటారు? అలా ఉండాలి అంటే మన యొక్క మైండ్ సెట్ రైట్గా ఉండాలి. ఫస్ట్ టోటల్ గేమ్ అంతా రైట్గా ఉండాలి. ఒక రైతు ఉన్నాడండి, ఇప్పుడు మన కమ్యూనిటీలో ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఫార్మర్స్, రైతులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మన గ్రూప్లో రైతులు ఎవరైనా? ఓకే, సతీష్ గారు ఉన్నారు. రైతు ఏం చేస్తాడో తెలుసండి, భూమిలో విత్తనాలు నాటేటప్పుడు స్ట్రైట్గా విత్తనాలు నాటడండి. ముందు ఆ భూమిలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ పీకేస్తాడు, దాన్ని శుభ్రంగా దున్నుతాడు. ఆ దున్నిన తర్వాత సరైనటువంటి అదును చూసి విత్తనాలను పెడతాడు. ఇప్పుడు మీరు ఈ 1 వీక్లో మీరు రిజల్ట్ పొందాలి అంటే మీ మైండ్ లోపల ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మొత్తాన్ని పీకేస్తున్నాను నేను. అది ఉండకూడదు దాన్ని తీసేయండి, ఇది ఉండకూడదు దాన్ని తీసేయండి, అది ఉండకూడదు దాన్ని తీసేసేయండి, వీటన్నిటినీ తీసేపిస్తున్నాను. ఎందుకంటే రేపటి నుంచి నేను మీ మైండ్లో సీడ్స్ నాటబోతున్నాను, ఒక పంట నాటబోతున్నాను, కొన్ని విత్తనాలను నేను నాటబోతున్నాను. వాటి యొక్క రిజల్ట్ వితిన్ 7 డేస్లోనే వస్తుంది. అందుకోసం గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, అంటే నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ. ఈ మిస్టేక్స్ కనుక నేను నేర్చుకునేటువంటి టైం ఎవరన్నా నాకు చెప్పుంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉండేదండి నా లైఫ్లో. సో ఆ మిస్టేక్స్ అని నేను రెక్టిఫై చేసుకున్నాను కాబట్టి నేను మీకు 1 వీక్లో రిజల్ట్ ఇవ్వగలుగుతాను. అవి నేను మీ చేత ఓవర్కమ్ చేయించగలుగుతాను కాబట్టి మీకు 1 వీక్లోనే మంచి సంతృప్తికరమైన రిజల్ట్ ఇవ్వగలుగుతానని ప్రామిస్ చేయగలుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు టీచర్ గురించి ముందుగానే పక్కా ఆయన చెప్తాడు నాకు, ఆ టీచర్ మంచి ఆయన కాదు, ఆయన క్యారెక్టర్ బాగాలేదంట అని చెప్తాడు. వేరే ఆయన చెప్తా ఉంటే నేను వింటాను, నేను విని ఆయన క్లాస్లో వెళ్ళి కూర్చుంటాను. ఇక నా మైండ్ అయింది ఆయన చెప్పే క్లాస్ విందు, ఆయన మంచి ఆయన కాదు, ఆయన మంచి ఆయన కాదంట, ఆయన మంచి ఆయన కాదంట అనే భావంతోనే ఉంటూ ఆయన చెప్పేటువంటి క్లాస్ని క్యాచ్ చేయకుండా ఉండేవాడు. సో ఒక స్టూడెంట్గా మీరు ఇక్కడ వచ్చి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చాలా వాల్యుబుల్ టైంని ఇక్కడ కేటాయిస్తున్నారు. దీనివల్ల మీరు అత్యధికమైనటువంటి ఫలితాన్ని మీరు పొందాలి. అత్యధికమైనటువంటి ఫలితాన్ని మీరు పొందాలి అంటే మీ మానసికంగా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలండి. ఏంటి అంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి, కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, సార్ వేసుకున్నటువంటి షర్టు మీకు ముఖ్యం కాదు, ఆయన హెయిర్ స్టైల్ మీకు ముఖ్యం కాదు, ఆయన చెప్పే కంటెంట్ మీకు ముఖ్యం. రిజల్ట్ వస్తుందా లేదా, ఈరోజు సార్ చెప్పి నేను ఇలా అప్లై చేస్తాను, 2 days కల్లా నాకు రిజల్ట్ వచ్చిందా రాదా, అంతవరకే ఫోకస్ చేస్తాను. దిస్ ఈజ్ క్లాసెస్ అన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అండి. ఈరోజు మీరు అప్లై చేస్తే వితిన్ 48 hours కల్లా మీకు రిజల్ట్ రావాలి. అలా ఉంటాయండి ఈ క్లాసెస్ అన్నీ కూడా. సో ఈ క్లాసెస్ అని మీరు సమర్థవంతంగా వినియోగించుకోవాలి అంటే మీ మెంటల్ రిక్వైర్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇవి మీ మానసిక పరంగా ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఈ క్లాసెస్ ఈ 1 week మీరు సక్సెస్ఫుల్గా ముగించాలి అంటే, మంచి రిజల్ట్ పొందాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి వస్తువులు కావాలి. మీకు కావాల్సినటువంటి వస్తువులు, ఫస్ట్ నెంబర్ 1 మీ చేతికి ఎల్లో బ్యాండ్ కట్టుకోవాలి. చేతికి ఎల్లో కలర్ బ్యాండ్ కట్టుకోవాలి, దారం. ఎందుకు కట్టుకోవాలి అంటే, ఎల్లో కలర్
మన ప్రోగ్రామ్ పేరు ఎల్లో హెల్త్. ఎల్లో హెల్త్ ఎందుకంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. రెడ్ కలర్ అంటే ఏంటంటే స్టాప్, ఆగండి అని అర్థం. గ్రీన్ కలర్ అంటే వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళండి అని అర్థం. అట్లానే ఎల్లో కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పాజిటివ్ థింకింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. పాజిటివ్ థింకింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది ఎల్లో కలర్ అనేది. సో మనం ఈ 1 వీక్ ట్రైనింగ్ లో మీ జీవితంలోని అన్ని కోణాలలో, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా, సామాజిక పరంగా అన్ని కోణాలలో మీరు పాజిటివ్ గా ఆలోచించేలా చేపిస్తానండి. బాగా చాలా డీప్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అందరినీ పాజిటివ్ గా ఆలోచించేలా చేయడం అనేది చేపించడం జరిగింది. మీ యొక్క ఆలోచనని పాజిటివ్ గా కన్వర్ట్ చేయడం వలన మీ బాడీలో ఉన్నటువంటి వ్యాధి తగ్గిపోవడం అనేది ఇక్కడ మేము అందించేటువంటి విధానం. సో దీనికి మీరు ఎల్లో బ్యాండ్ కట్టుకోవాలి చేతి. ఎల్లో కలర్ దారం ఒకటి మీ చేతి కట్టుకొని ఉండాలి. ఇది మీకు కావాల్సినటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్. కొంతమంది ఉన్నారండి క్రిస్టియన్స్ కానీ ఆరు ముస్లిమ్స్ కానీ కొంతమంది దారాలు కట్టుకోకూడదని ఒక విధానం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ స్క్రీన్ సేవర్ని ఎల్లో కలర్ అన్నా పెట్టుకోండి. మీకు దగ్గరలో ఎల్లో కలర్ ఎక్కువగా కనిపిస్తూ ఉండాలి ఈ 1 వీక్ పాటు. ఎల్లో కలర్ పెన్ మెయింటైన్ చేయండి. సో అందరూ కూడా చేతికి ఎల్లో బ్యాండ్ కట్టుకోండి. కొన్ని సంస్కృతి సాంప్రదాయాల్లో దారాలు కట్టుకోకూడదు అనేది ఉంది. సో దాన్ని మనం గౌరవించాలి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ పెన్ కానీ, మొబైల్ మీద ఎల్లో కలర్ స్క్రీన్ సేవర్ కానీ. ఇప్పుడు నా మొబైల్ ఉంది, ఒక్క నిమిషం. సో నా మొబైల్ ఉంది, నా మొబైల్ మొత్తం ఎల్లో కలర్గా ఉంది. ఎందుకంటే ఎల్లో హెల్త్ అనేటువంటి దానికి నేను హెడ్ని. నా మొబైల్ చూస్తే నాకు ఎల్లో కలర్ కనిపిస్తుంది, నా చేతికి ఎల్లో ఉంటుంది, నా పెన్ ఎల్లో కలర్ పెన్ ఉంటుంది. ఎందుకంటే ఎల్లో కలర్ ఈజ్ మెంట్ ఫర్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ రిప్రజెంట్ చేసేటువంటి కలర్ అన్నమాట. సో చేతికి ఎల్లో కలర్ ఉండాలి, ఎల్లో బ్యాండ్ ఉండాలి. అండ్ ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఈ కోర్స్ నుంచి బాగా సక్సెస్ మనం కావాలి అంటే ఒక నోట్బుక్ ఉండాలి. కంపల్సరీగా ఒక నోట్బుక్ ఉండాలి అండ్ పెన్ ఉండాలి. నోట్బుక్ అండ్ పెన్. అండ్ ఇంకో కావాల్సింది ఏంటంటే మంచిగా మొబైల్, మంచిగా ఇంటర్నెట్ డేటా, మంచిగా ఛార్జింగ్ మొబైల్. ఇవి ఫిజికల్ రిక్వైర్మెంట్స్. మన క్లాసెస్ నుంచి మనం మ్యాక్సిమం బెనిఫిట్ ఈ 1 వీక్ లో మనం పొందాలి అంటే మానసికంగా కొన్ని కావాలి మనకి, వస్తు పరంగా కొన్ని కావాలి. వస్తువుల పరంగా మనకు కావాల్సింది ఏంటంటే ఎల్లో బ్యాండ్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఉండాలి. మొబైల్ ఆర్ ల్యాప్టాప్ మీరు ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. దానిలో మంచిగా ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఛార్జింగ్ ఉండాలి. సో ఇవి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అండ్ మెంటల్ రిక్వైర్మెంట్స్. ఈ 2 రిక్వైర్మెంట్స్ ఉంటే ఎల్లో హెల్త్ అనేటువంటి విధానంలో మీరు మంచి రిజల్ట్ సాధిస్తారు. అసలు ఎల్లో హెల్త్ అనేటువంటి విధానం ఎలా పనిచేస్తుంది, ఎల్లో హెల్త్ అనేటువంటి విధానం ఎలా పనిచేస్తుంది అనేది ఎల్లో మెథడ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నడుము నొప్పిగా ఉందని వెళ్తే డాక్టర్ గారు మీకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ మీరు నోట్లో వేసుకొని వాటర్ తాగారు. ఆ ట్యాబ్లెట్ బాడీ లోపల డిజాల్వ్ అయిపోయి ఆ ట్యాబ్లెట్ వెళ్ళాల్సిన అన్ని భాగాలకు వెళ్ళిపోయి రోజు కొద్ది కొద్దిగా మీకు ఆ నొప్పిని తగ్గించేస్తారు. అది ట్యాబ్లెట్ పనిచేసే విధానం. మరి ఇక్కడ మా పనిచేసే విధానం ఏంటిది అసలు? ఇక్కడ పనిచేసే విధానం ఏంటిదంటే అవగాహన విధానం. అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం, దాన్ని ఎల్లో మెథడ్ అని అంటాం. సో అవగాహన ద్వారానే ఆరోగ్యం వస్తుందా? వస్తుందండి. ఎట్లా? మనం ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకొని వాటర్ తాగితే ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి అది ఎట్లాగైతే పని చేసిందో ఆ పని చేసిన దాన్ని ట్యాబ్లెట్ పనిచేసే విధానం అన్నాం.
మరి అవగాహన పనిచేసే విధానం ఎలా ఉంటుంది? అవగాహన మొత్తం 3 పనులు చేస్తుంది. ఫస్ట్ పని ఏం చేస్తుంది అంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకునేలా చేసింది. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎట్లా ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఉంటుంది రైటా రాంగా, మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకునేలా చేసిందండి అవగాహన. ఫస్ట్ పని అది చేసే ఫస్ట్ పని. రెండో పని ఏం చేస్తుంది అవగాహన అంటే మీరు రైట్గా ఉన్నారా రాంగ్గా ఉన్నారా అనేది మీకే తెలియపరుస్తుంది. అవగాహన ఏం చేస్తుంది అంటే మీరు ఆరోగ్యాన్ని పొందడానికి కావాల్సిన రైట్ వేలో ఉన్నారా రాంగ్ వేలో ఉన్నారా అని మీకు తెలియపరుస్తుంది. అది రెండో పని, అవగాహన చేసే రెండవ పని. మూడవ పని ఏం చేస్తుంది అవగాహన అంటే ఒకవేళ మీ లోపల కనుక రైట్గా లేరు రాంగ్గా ఉన్నారని అనుకోండి, అసలు మీ ప్రమేయం లేకుండానే ఆ రాంగ్ని అదే కరెక్షన్ కూడా చేసేసి మీ నోట్లో ట్యాబ్లెట్ వేసుకున్నారు, వాటర్ తాగారు, ఆ ట్యాబ్లెట్ దానంతా అది వెళ్ళి పనిచేస్తుంది. ఇంకా మీ ప్రమేయం ఏమీ లేదు. ఇంకా అదే ఆ ట్యాబ్లెట్ లోపల డిజాల్వ్ అవుతుంది, బాడీలో అన్ని భాగాలకు వెళ్తుంది, అది చేయాల్సింది చేసి నొప్పిని తగ్గిస్తుంది. అట్లా నీ అవగాహన ఏం చేస్తుంది అంటే మనకి సరిగ్గా అర్థమైనప్పుడు, మనల్ని మనం బాగా పరిశీలన చేసుకున్నప్పుడు, మనల్ని మనం సెల్ఫ్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, మనల్ని మనం బాగా ఆత్మ పరిశీలన చేసుకోవడం జరుగుతుంది, మన లోపల వ్యాధిని పెంచే అంశాలు ఏమున్నాయో మనకు అర్థం అవుతాయి. వాటిని ఎలా తీసేయాలనేది కూడా అసలు మన ప్రమేయం లేకుండా అదే తీసేసి సరైనటువంటి అవగాహన కనుక పడితే, సరైనటువంటి జ్ఞానం కనుక దొరికితే మన బాడీలో ఉన్నటువంటి వ్యాధులు తగ్గుతాయి. సరైనటువంటి జ్ఞానం అంటే ఏంటి అంటే మన దగ్గర ఏదైతే వ్యాధిని పెంచేది ఉందో అది ముందు మనకు తెలియాలి, కారణం ఏంటో తెలియాలి. ఆ కారణం తెలిస్తేనే చాలండి, ఆ కారణం మన లోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. అంతే, తెలిస్తేనే చాలు బయటకు వెళ్ళింది. మనం ఏం చేయాల్సిన పని లేదు, మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు దీనివల్ల నాకు ఈ రోగం వస్తుంది అని మనకు ఫైండ్ అవుట్ అయిందంటే చాలు, రేపటి నుంచి ఆ కారణం తగ్గిపోయింది, మన లోపల నుంచి ఉండదు ఇంకా. సో ఇక్కడ జరిగేటువంటి క్లాసెస్ మొత్తం కూడా అవగాహన ఉంటాయండి. నా సైడ్ నుంచి మీకు ఎటువంటి మెడిసిన్స్ ఉండవు, ఎక్సర్సైజెస్ ఉండవు, యోగా ఉండదు, ఫుడ్ గురించే ఉండదు, ఆహార నియమాల గురించే ఉండదు. ఓన్లీ నేను క్లాసెస్ చెప్తాను, మీరు వింటూ ఉంటారు అంతే. నేను క్లాసెస్ చెప్తా ఉంటాను, మీరు విని అర్థం చేసుకుంటా ఉంటారు అంతే. మీరు జడ్జిల్లాగా వ్యవహరిస్తారు అంతే. సార్ చెప్పేది కరెక్టా కాదా జడ్జి చేస్తూ ఉంటుంటారు, ఏం చెప్తుంది కరెక్టా కాదా, కరెక్టా కాదా, కరెక్టా కాదా, కరెక్టా కాదా, కరెక్టా కాదా. ఈ మీరు నన్ను జడ్జి చేసేటువంటి క్రమంలోనే మీ బాడీలో నుంచి ఆ వ్యాధిని కలగజేసే కారణాలని మీ లోపల నుంచి డిలీట్ అయిపోతాయి. సో ఇదండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్. సో మరి ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా అవగాహన మీద ఉంటుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు, మనసంతా ఇక్కడ పెట్టి క్లాస్ వినటమే. నా క్లాస్ వినేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ క్లాసులు వినటం, వాకింగ్ చేస్తూ క్లాసులు వినటం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ క్లాసులు వినటం చేయొద్దు. టోటల్ ఫోకస్ ఇక్కడ పెట్టండి. ఎందుకంటే మనం డీల్ చేసే అన్ని దీర్ఘకాలిక సమస్యలండి. సో చాలా మంది డాక్టర్ల దగ్గరికి తిరిగి చాలా రకాల వైద్య విధానాలు ట్రై చేసి, కానీ వాటిని మనం ఇక్కడ ఈ పద్ధతిలో ట్రై చేస్తున్నాం. సో మీరు టోటల్ ఫోకస్ దీని మీద పెట్టాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు నేను మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను. అంటే మీరు కరెక్ట్గా కనుక నేను చెప్పినటువంటి పని కనుక చేస్తే 5 నిమిషాలు పట్టింది ఆ అసైన్మెంట్ అంతే. మీరు 5 నిమిషాలు కనుక నేను చెప్పింది కనుక చేస్తే మీకు ఆ అసైన్మెంట్ అయిపోతుంది. ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు. ఆ 5 మినిట్స్ అసైన్మెంట్ని మీరు చేసేసేయాలి, ప్రతిరోజు చేయాలి, ఈ 7 days చేయాలి. అండ్ అల్టిమేట్గా చెప్తున్నాను, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కమాండ్ చేస్తున్నాను అనుకోబాకండి. సో ఈ 1 week నేను మీకు టీచర్ని, నా బాధ్యత ఏంటంటే నా స్టూడెంట్కి రిజల్ట్ ఇవ్వాలి. ఆ రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి ఏ అంశాలు రిజల్ట్ రానికుండా ఆపితే వాటన్నిటి ముందుగా నేను బ్లాక్ చేస్తాను. సో మీరు ఈ 1 week నాకు సరెండర్ అవ్వండి. సార్ ఏం చెప్తారో అది చేద్దాం. ఈ 1 weekలో రిజల్ట్ రాకపోతే ఎందుకు రాలేదని అడుగుదాం. ఫిక్స్ అవ్వండి.
నేను చెప్పింది మీరు చేయకుండా ఉన్నారనుకోండి, రిజల్ట్ డెఫినెట్గా రాదు. సో చెప్పింది చేద్దాం, రిజల్ట్ రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతాం అనేటువంటి కమిట్మెంట్తో మీరు కనుక్కుంటే దిస్ ఈస్ ద రైట్ క్లాసెస్ ఫర్ యూ. ఇక్కడ మీకు రైట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ 1 వీక్లో మనం ఏం నేర్చుకుంటాం. ఈరోజు ఇంట్రడక్షన్ జరిగిందండి, నేనేంటి, నేనేం చేయబోతాను, మీకు ఏం రిజల్ట్ వస్తుంది 7 days తర్వాత, ఎండ్ రిజల్ట్ ఏందో చెప్పాను, దానికి మీకు మానసికంగా ఏం కావాలో చెప్పాను, ఫిజికల్గా ఏం కావాలో చెప్పాను. ఈ 7 daysలో ఫస్ట్ రోజు ఏం జరుగుతుందంటే ఎల్లో మెథడ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్ జరుగుతుందండి మనకి. ఎందుకంటే మనకి ఈ 1 week ట్రైనింగ్ యొక్క కరికులం ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూపుల్లో ఉంది, ఏ రోజు ఏ క్లాస్ వస్తుంది, ఏ రోజు ఏ క్లాస్ వస్తుంది అనేది. రెండవ రోజు, రేపటి రోజు మనకి ఏం క్లాస్ వస్తుంది అంటే మనం మందులు వాడుతున్నా కూడా వ్యాధులు ఎందుకు తగ్గడం లేదు అనే టాపిక్ని రేపటి రోజు మనకు వస్తుంది. ఆ తర్వాత రోజు, మూడవ రోజు, మనం మనసులోని మలినాలన్నీ తీసేయటం ఎట్లా. కొంతమంది మనసులో గతంలో జరిగిన విషయాలన్నీ ఉండిపోతాయి అన్నమాట. వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, డాక్టర్ తగ్గదని చెప్పాడు, వాళ్ళు తగ్గదని చెప్పారు, మా అత్త నన్ను తిట్టింది, మా మామ నన్ను తిట్టాడు, పక్కింటోడు అరిశాడు, ఇవన్నీ లోపల పేరుకొని పోయి ఉంటాయి. వాటన్నిటిని డిలీట్ చేయటం ఎట్లా అనేది మూడో రోజు క్లాసులో నేర్చుకుంటాం. 4వ రోజు క్లాసులో ఏంటంటే కోపము భయం జయించడం ఎట్లా అనేది 4వ రోజు క్లాసులో ఉంటుంది. 5వ రోజు క్లాసులో ఏముంటుంది అంటే మనం ఇతరులను కనుక ద్వేషిస్తే మన బాడీ లోపల వ్యాధులు పెరుగుతాయి. అవి ఎలా పెరుగుతాయి, వ్యాధులు ఎలా పుడతాయి. మనం ఇతరులను కనుక బాగా పగబట్టి ద్వేషిస్తూ ఉన్నామంటే మన బాడీలో వ్యాధులు తయారవుతాయి. అవి ఎట్లా తయారవుతాయి, మరి ఏం చేస్తే ఆ వ్యాధులు న్యాచురల్గా తగ్గుతాయి అనేది మనకు 5వ రోజు ఉంటుంది, 4వ రోజు ఉంటుంది. 5వ రోజు వచ్చేసరికి ఏంటంటే మనం చేసేటువంటి పనిని ఎలా చేస్తే మన జీవితంలో అన్ని కోణాల్లో సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే 5 ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి. శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలగాలి అంటే ఏ అంశాన్ని పాటిస్తే మనం వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతాం అనేది మనకు వస్తుంది. అండ్ లాస్ట్ రోజు ఏమొస్తుంది అంటే మీకున్నటువంటి ఎంతటి దీర్ఘకాలిక అనారోగ్యంలో నుంచి అయినా కూడా మీరు బయటకు రావడానికి ప్రకృతి మీకు ఒక గిఫ్ట్ పెట్టిందండి మీ బాడీలో. మీ శరీరంలో ప్రతి భాగంలో కూడా ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడుతూ ప్రతి 11 నెలలకు ఒకసారి మీ శరీరం మొత్తం కొత్తదిగా మారింది. అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాన్ని లాస్ట్ రోజు మనం చూడటం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ రోజు నేను మీ అందరినీ కూడా నా యొక్క మెయిన్ కోర్సులోకి రమ్మని ఆహ్వానిస్తాను. అంటే ఈ 1 week క్లాసెస్ ఎందుకంటే మేము చేసిన విధానం మీకు ఉపయోగపడుతుందో లేదో మీరు చెక్ చేసుకోవడం కోసం. మాది ఆల్రెడీ మెయిన్ ప్రోగ్రామ్ ఇంకొకటి ఉంది, దాని యొక్క కాస్ట్ 5000 ఉందండి. ఇది జస్ట్ ఓన్లీ సింపుల్ 1 week ట్రైనింగ్, మీకు డైలీ 1 hour. ఇక తర్వాత మీకున్నటువంటి సమస్య మొత్తం మ్యాక్సిమంగా రికవర్ అయ్యే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను. దాన్ని నేను మీకు లాస్ట్ రోజు నేను మీకు ఆఫర్ చేస్తాను. సో అది మీకు ఇది ఉపయోగపడుతుంది, మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు, నచ్చకపోతే వదిలేసేయచ్చు. దెర్ ఇస్ నో కంపల్షన్. జాయిన్ అవ్వాలి అనేటువంటి రూల్ అయితే ఏమీ లేదు. సో మీరు కనుక సీరియస్గా కనుక యాక్ట్ చేస్తే మీకు ఉన్నటువంటి సమస్య ఈ 1 week ట్రైనింగ్లోనే 90% తగ్గిపోయింది. సో 90% తగ్గిపోతే మీరు ఇంకా అక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొంతమంది పైపైన చేస్తారు, కొంత బెటర్మెంట్ ఉందండి అప్పుడు జాయిన్ అవుతామండి అంటారు. సో ఇదండి, సో సీరియస్గా తీసుకోండి ఈ ట్రైనింగ్ని. అండ్ ఈ ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బాగా సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిన పర్సన్స్కి కొన్ని అవార్డ్స్ ఉంటాయి, కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఈరోజు లాస్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కంటెంట్ మీకు కొంత అర్థమై ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు, ఏంటి కథ ఏంటి అనేది మీకు ఏదో కొద్దిగా అర్థమై ఉంటుంది. ఏమర్థమైంది అంటే మనకు వ్యాధులను పెంచేటువంటి కారణాలు మన లోపలే ఉన్నాయి కొన్ని. అవేంటంటే ఎక్కువగా కోప్పడటం, ఎక్కువగా భయపడుతూ ఉండటం, ఎక్కువగా ఇతరులను విమర్శిస్తూ ఉండటం, పగబెట్టుకొని ఉండటం,
గతంలో జరిగిపోయిన అంశాలకు ఎక్కువ బాధపడుతూ ఉండటం, ఈ వ్యాధి ఇంకా తగ్గదని ఫిక్స్ అయిపోయి ఉండటం. సో ఇట్లాంటి కొన్ని అంశాలు, ఆందోళనగా ఉండటం, అలజడిగా ఉండటం, ఇవి మీ లోపల వ్యాధులు తయారయ్యేలా చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి వ్యాధిని తగ్గనివ్వకుండా ఆపుతాయి. వాటన్నిటిని ఎలిమినేట్ చేయడం అనేది మా ప్రాసెస్ ద్వారా పాసిబుల్. ఇప్పటికీ మా ప్రాసెస్లో 230+ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పటికీ 25 years నుంచి మైగ్రేన్ హెడేక్తో సఫర్ అవుతూ రికవర్ అయినటువంటి వ్యక్తున్నాడు. 5-6 years నుంచి సివియర్ గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ రికవర్ అయినటువంటి మెంబర్స్ 4-5 members ఉన్నారు. సీరియస్ రిలేషన్షిప్ ప్రాబ్లం, వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్స్ సెట్ కాక డైవర్స్ దాకా వెళ్ళిపోవాలనుకునే పర్సన్స్ మన సిస్టంలో జాయిన్ అయ్యి అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ రిలేటివ్స్తో చక్కటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో లాట్ మెనీ పీపుల్స్ ఉన్నారండి మన. సో మీరు కూడా అలాంటి సక్సెస్ఫుల్గా పర్సన్గా మారడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి ఇక్కడ. సో నేను చెప్పేటువంటి క్లాసెస్ అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే సోది ఉండదండి, అసలు స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోతాం. ఏదో నాకు తెలిసింది ఏదో కొద్దిగా పట్టుకొని దాన్ని సాగదీయడం అనేది అసలు నాకు నచ్చదు. అంటే ఈరోజు కొద్దిగా సాగదీశాను. ఎందుకు సాగదీశాను అంటే మీరు ఫస్ట్ రోజు కదా, నా గురించి మీకు కొద్దిగా బాగా అర్థం అవ్వాలని సాగదీశాను. నా గురించి మీకు కొద్దిగా బాగా అర్థమైతే మీరు రేపు అటెన్షన్ ఎక్కువ పే చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు కొద్దిగా సాగదీశాను. రేపటి నుంచి చాలా స్ట్రైట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను. అంటే మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఫామ్ అవుతాయి. అంటే ప్రతిరోజు నేను మీతో ఇంటరాక్ట్ అవుతానండి. సో క్లాస్ స్టార్ట్ అవడానికి ముందు నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను ప్రతి ఒక్కరితో. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను మీతో మాట్లాడతాను. ఏది విత్ ఇన్ 1 hourలోనే జరిగిపోయింది మొత్తం. 6కి స్టార్ట్ అవుతుంది, 7-7:15 కల్లా మన క్లాస్ క్లోజ్ అవుతుంది. సో ఈ టైంలోనే స్టార్టింగ్ 10 minutes నేను మీతో మాట్లాడతాను, మళ్ళీ లాస్ట్ 10 minutes నేను మీతో మాట్లాడతాను. మిడిల్లో నేను మీకు ఇవ్వాల్సినటువంటి కాన్సెప్ట్స్ అందిస్తాను. మీరు కనుక సీరియస్గా ఫాలో అయితే ఈ రోజు నేర్చుకుని ఈ రోజు కనుక పాటిస్తే రేపు మార్నింగే రిజల్ట్ వస్తుంది, టుమారో మార్నింగే రిజల్ట్ వస్తుంది. అంత ఎఫెక్టివ్గా ఉన్నటువంటి కంటెంట్స్ని నేను మీకు అందిస్తాను. సో ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీ అందరికీ ఒక బోనస్ గిఫ్ట్ ఉందండి. సో నా క్లాసెస్ ఏంటో మీకు కాన్సెప్ట్ ఫామ్ అయి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటి క్లాసెస్ వినడానికి ఇష్టపడే వాళ్ళు కనుకుంటే, వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది కనుక మీరు భావిస్తే, వాళ్ళకి అమౌంట్ ఏం పే చేయాల్సిన పని లేకుండా మీకు నేను ఇచ్చేటువంటి ఒక బోనస్ అండి. మీ ఫ్రెండ్ని ఒకరిని దీనిలోకి ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుందని మీరు భావిస్తేనే. సో ఒక గిఫ్ట్ అండి. సో ఆల్రెడీ మీరు 100 rupees పే చేశారు. మీరు పే చేసినటువంటి టికెట్ మీదే ఇంకొక పర్సన్ కూడా ఈ క్లాసెస్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలనేది మా ఇంటెన్షన్. సో అందులో భాగంగా సో మీరైతే ఆల్రెడీ పే చేశారు. మీ ఫ్రెండ్ ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందని మీరు భావిస్తే సో వాళ్ళు ఏం పే చేయాల్సిన పని లేదు, జస్ట్ మేక్ వాళ్ళు అటెండ్ అవ్వమని చెప్పండి. సేమ్ లింక్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈరోజు మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్ ఏంటి? అసైన్మెంట్ ఏంటంటే నోట్బుక్ తీసుకోండి. అందరు నాకు చూడండి, నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, చేతికి ఎల్లో బ్యాండ్ ఉండాలి, ఫేస్ ఉండాలి. నేను మీకు ఇప్పుడు నాలో ఏం కనపడుతుంది? మీకు ఫేస్ కనపడుతుంది, పెన్ కనపడుతుంది, నోట్బుక్ కనపడుతుంది, చేతికి ఎల్లో బ్యాండ్ కనపడుతుంది. ఈ మొత్తం కనపడేలాగా ఒక సెల్ఫీ దిగండి. ఆ సెల్ఫీని మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. అంటే నాకు అర్థమవుతుంది అనమాట ఎంతమంది సీరియస్ పీపుల్స్ ఉన్నారు. ఇందాక చాలా మంది చేతులు ఎత్తారు, నాకు 90% రిజల్ట్ రావాలి, 100% రిజల్ట్ రావాలి. వాళ్ళందరూ కూడా మీ కమిట్మెంట్ని చూపించండి. సో చేతికి ఎల్లో బ్యాండ్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, మీ ఫేస్ ఉండాలి. ఎస్, ఐఎమ్ కమిటెడ్ ఫర్ 1 week ట్రైనింగ్. నేను 100% రిజల్ట్ సాధించడానికి కమిటెడ్గా ఉన్నాను అని మీరు నాకు చెప్పినట్టు అన్నమాట. సో ఇది అసైన్మెంట్, అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. సో ఎవరైతే అసైన్మెంట్స్ రైట్గా మీరు సబ్మిట్ చేస్తారో ప్రతిరోజు ఒక అసైన్మెంట్ ఇస్తానండి.
మీరు సబ్మిట్ చేసిన ప్రతి అసైన్మెంట్ కూడా నేను కన్సిడర్ చేస్తాను లాస్ట్లో మీకు ఇచ్చేటువంటి ఒక అవార్డు కోసం. సో ఎంతమంది ఉన్నారు ఇందులో? మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు. సో అందరూ సీరియస్ పీపుల్సే. అందరూ సీరియస్ పీపుల్స్ అంటే ప్రజెంట్ 27 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో 26 ఇమేజెస్ రేపు నేను చూడాలి మన గ్రూప్లో. మన గ్రూప్లో ప్రజెంట్ మన వాట్సాప్ గ్రూప్లో నియర్లీ 85 to 90 మెంబర్స్ ఉన్నారు. బట్ దీనిలో అటెండ్ అయినటువంటి పీపుల్స్ 27. ఎండ్ ఆఫ్ ద గేమ్కి వచ్చేసరికి నిలబడే వాళ్ళు ఇంకా తగ్గిపోతారు. సో మీరు అలాంటి పర్సన్ కాకూడదు. సో ఈ 1 వీక్ నేను మీకు టీచర్ని, నేను మీకు ఏదైతే అసైన్మెంట్ ఇస్తానో ఆ అసైన్మెంట్ని యాజిటీస్గా చేసుకుంటూ రండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా నేను మీకు ఒక ఫార్ములాని డీకోడ్ చేస్తాను. ఆ ఫార్ములా ఏంటంటే ABCDEFG ఫార్ములా ఉండేది. ఎంతమంది నేను చెప్పింది ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు? ఉన్నారు కదా? వెరీ గుడ్. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ABCDEFG అనే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో రోజుకి ఒక్కొక్క లెటర్ మీనింగ్ నేను చెప్తాను. ఆ లెటర్ మీనింగ్ని మీరు పాటించాలి. ఈరోజు ఏ అంటే ఏంటంటే అప్రిషియేషన్, అభినందన. ఈరోజు నా క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి రేపు మార్నింగ్ మరలా మన క్లాస్లోకి ఎంటర్ అయ్యేలోపు అట్లీస్ట్ ఒక్కరినైనా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. అది మీ భార్యనైనా కావచ్చు, మీ బిడ్డనైనా కావచ్చు, మీ ఫ్రెండ్నైనా కావచ్చు. ఎందుకంటే ఈ ట్రైనింగ్లో మీరు కొన్ని విషయాలు యాడ్ చేసుకోవాలి మీ లైఫ్లోకి. కొన్ని ఉండకూడనటువంటి విషయాలు మీ లైఫ్లోంచి తీసేసేయాలి. రెండు జరగాలి. కొన్ని యాడ్ చేసుకోవాల్సిన కొత్తవి తగిలించుకోవాలి. ఆల్రెడీ ఉన్నవి పనికిరాని తీసేసేయాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సిన కొత్త పాయింట్ ఏంటంటే ఈరోజు మీరు ఒక్కరినైనా అభినందించాలి. ఎవరిని అభినందించారో కూడా మీరు వాయిస్ మెసేజ్ ఇవ్వండి మన గ్రూప్లో. ఇక నా పేరు విద్యాసాగర్ అండి. ఈరోజు మా మిస్సెస్ సాయంత్రం కూడా వంకాయ కర్రీ చేసింది, చాలా బాగుందని చెప్పాను. వెరీ గుడ్. అభినందన అనేది జరగాలి. మీ నోట్లో నుంచి మీరు ఒకరిని అభినందించడం స్టార్ట్ అవ్వాలి. ఏముందండి వాళ్ళ దగ్గర అభినందించడానికి మాత్రం అడగబాకండి. వెతుక్కోండి అభినందించడానికి ఏ అంశం ఉందో మీ కుటుంబ సభ్యుల్లో. అది వెళ్ళి వాళ్ళకి చెప్పండి. అది మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారో అక్కడి నుంచి మన రికవరీ అనేది స్టార్ట్. సో అభినందించండి. ఎవరిని అభినందించారో కూడా వాయిస్ మెసేజ్గా ఇవ్వండి మన గ్రూప్లో. నేను ప్రతి ఒక్కరు వాయిస్ మెసేజ్ వింటానండి. నాకు ఈ 1 వీక్ పాటు ఇంకేం పని లేదు. మీరు ఎలా నడుస్తున్నారు అనేది చూసుకుంటాను. సో మీ యొక్క ప్రతి ఒక్కరు వాయిస్ మెసేజ్ చూస్తాను, మీ యొక్క కమిట్మెంట్ని చూస్తాను. అండ్ నేను 100% కంప్లీట్గా ఉన్నాను. సాటర్డే ఎండింగ్ అయిపోయేసరికల్లా ఈ గ్రూప్లో ఇప్పుడు ప్రజెంట్ 27 మెంబర్స్ ఉన్నారు. 27 మెంబర్స్ నాకు మోర్ దాన్ 30, 40, 50% రిజల్ట్ వచ్చింది అని అనిపిస్తాను నేను మీ చేత. సో దానికి నేను 100% కంప్లీట్గా ఉన్నాను కాబట్టి నేను మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తున్నాను. నాకు తిరిగి అసైన్మెంట్ సబ్మిట్ చేయమంటున్నాను. సో నేను మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుని నేను మిమ్మల్ని ఫర్దర్గా ఫార్వర్డ్ చేస్తాను. సో ఇదండి ఈ రోజుకి ఈ సెషన్. లాస్ట్గా వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అని అనుకోబాకండి. చాలా మంది ఇన్స్పైర్ అవుతారండి, ఏదో ఒకటి చేద్దాం సాధిద్దామని. కొద్దిగా ముందుకు వెళ్తారు, చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి, పక్కకు తప్పుకుంటారు. పక్కకు తప్పుకొని మళ్ళీ మొదలు పెడతారు సాధిద్దామని. మళ్ళీ ముందుకు పోతారు, చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి, మళ్ళీ పక్కకు తప్పుకుంటారు. మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ ముందుకు వెళ్తారు, అడ్డంకులు వస్తాయి, తప్పుకొని పక్కకు వస్తారు. అడ్డంకులు ఉన్నా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఎవరైతే అడ్డంకులు ఉన్నా కూడా ఎదుర్కొని ముందుకెళ్తారో వారు మాత్రమే సక్సెస్లోకి వెళ్తారు. అడ్డంకులు రాగానే పక్కకు తిరిగామనుకోండి, మళ్ళీ ఒరిజినల్ ప్లేస్లోకి వచ్చి ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి జర్నీ.
సో ఏది ఏమైనా ఈ 1 వీక్ ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా ముగిస్తాను. అత్యధిక బెనిఫిట్ ని పొందేది నేను. ఈ ట్రైనింగ్ నుంచి మాక్సిమం బెనిఫిట్ పొందే పర్సన్ ఎవరు? ఈ 1 వీక్ ట్రైనింగ్ నుంచి మాక్సిమం బెనిఫిట్ పొందేటువంటి పర్సన్ ఎవరు? ఎస్ ప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు, రాణి మేడం గారు. అంటే కొంతమంది లేరనమాట. సో మీ కమిట్మెంట్ ఈ వన్ వీక్ అనేది, అండ్ ఈ 1 వీక్ ట్రైనింగ్ యొక్క వాల్యూ చాలా గొప్ప. అంటే ఈ రోజు నేను కనుక చెప్పాను అనుకోండి, నా గురించి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు, నా గురించి గంటలు గంటలు చెప్తారు మీ ఫ్రెండ్స్తో. మీరు వద్దన్న చెప్తా ఉంటారు. అంత విలువైనటువంటి కంటెంట్, అంత రిజల్ట్ ఇచ్చేటువంటి కంటెంట్ మీరు ఇక్కడ పొందుతారు. సో నెవర్ మిస్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు క్లాసెస్. సో ఆన్ టైంకి కరెక్ట్గా అటెండ్ అవ్వండి. ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అవుతుంది, 7:15 కల్లా క్లోజ్ అవుతుంది మన క్లాసెస్ ఎర్లీ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. దీంతో ఫస్ట్ డే క్లోజ్ చేసాం. ఫస్ట్ డే ఏం చేసామంటే జస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేశాను. పొలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ పీకేశాను, పొలాన్ని నీట్గా దున్నాను. రేపటి నుంచి విత్తనాలు నాటడం మొదలు పెట్టిస్తాను. అండ్ కొంతమందికి అయితే 2 డేస్కే ఫ్రూట్స్ వస్తాయండి. ఏదైనా మనం విత్తనం నాటిన తర్వాత 40 డేస్కి 60 డేస్ కదా ఫ్రూట్స్ వచ్చేది, కాదండి. మన దానిలో 2 డేస్కే వస్తాయి. కొంతమంది 5 డేస్ పట్టింది, కొంతమంది 7 డేస్. 7 డేస్ కల్లా ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చింది. సార్ సెకండ్స్ లో కూడా వచ్చింది సార్. అంతే మేడం, అంతే. ఎస్ సార్. సో ఆల్రెడీ మేడం గారు, రాణి మేడం గారు అని ఆల్రెడీ లాస్ట్ కాక బిఫోర్ లాస్ట్ సీజన్ చేశారు మన గ్రూప్ లో. చేస్తే మేడం గారు జస్ట్ 1 వీక్ ఫ్యామిలీకి సంబంధించిన సమస్యతో వారు మన సిస్టంలో జాయిన్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్స్ లో డిస్టర్బెన్స్ ఉంది, చాలా పెద్ద డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా భర్తతో సపరేట్ అయిపోదాం అనేటువంటి ఆలోచనలోకి వచ్చి ఆ టైంలో మన సిస్టంలో జాయిన్ అయ్యారు. 7th డే అయిపోయేసరికల్లా వాళ్ళ సమస్య మొత్తం అక్కడ సాల్వ్ అయిపోయింది. ఫస్ట్ డే లోనే నాకు తెలిసిపోయింది సార్ అసలు ప్రాబ్లం ఏంటనేది. మీరు సో మీరు కూడా మేడం గారి లాగా సక్సెస్ అవ్వండి. ఈ రోజు మేడం గారిని సక్సెస్ ఇంటర్వ్యూ చేశాను. ఈ రోజు మేడం గారి సక్సెస్ ఇంటర్వ్యూ పెడతాను మన గ్రూప్ లో. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్నటువంటి 230 మెంబర్స్ సక్సెస్ నడుస్తున్నాం అని చెప్పాను కదా, వాళ్ళలో సక్సెస్ అయినటువంటి వాళ్ళకి నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాను. అందులో ఈ రోజు మేడం గారు ఇంటర్వ్యూ చేశాను, అది మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అందరూ ఒకసారి ఆ ఇంటర్వ్యూని చూడండి. మీకు ఇంకొద్దిగా ఎనర్జెటిక్ గా రేపు పార్టిసిపేట్ చేస్తారు బాగా. సో ఇదండి ఈ రోజుకి మీటింగ్ లో. సో రేపు మార్నింగ్ కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇక్కడ కేటాయించి నాకు నా దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో రేపు మార్నింగ్ క్లాస్ లో కలుద్దాం. సో అందరూ కూడా నోట్బుక్, పెన్ను, ఎల్లో బ్యాండ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.